శ్రీ మహాగణపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. హృత్పుండరీకమధ్యస్థాం ప్రాతః సూర్యసమప్రభాం పాశాం కుశధరాం సౌమ్యాం వరదాభయహస్తకాం త్రినేత్రాం రక్తవసనాం భక్తకామదుఘాం భజే. విద్యాక్షమాలా సుఖపాలముద్రా రాజత్కరాం కుందసమానకాంతిం ముక్తాఫలాలం కృతశోభితాంగీం బాలాం స్మరేద్వాङ्मयसिद्धिहेतोः. ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యామనుసంచరంతీం ఆనందరూపామబలాం ప్రపద్యే. నమోస్తు తే వ్యాసవిశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. सच्चिदानन्दरूपां तां गायत्री प्रतिपादितां नमामि ह्रीं देवीं धियो नः प्रचोदयात्. अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनस्यम्भुः भगवान् बादरायणः. श्रीगुरुभ्यो नमः. శ్రీ పరదేవతా స్వరూపులారా, నిన్న అంబికాదేవి చంద్రుడు ముండు అనేటువంటి ఇద్దరు రాక్షసులను కూడాను సంహరింపజేయటం జరిగింది. ఆ తర్వాత ఈ విషయము శుంభ మహారాజుకు తెలిసింది. ఆయన రక్తబీజుడు అనేటువంటి ఒక దానవ ప్రముఖుణ్ణి ససైన్యంగా అంబిక మీదకి యుద్ధానికి పంపిస్తాడు. అతను రావటం చూచి అమ్మవారు పెద్దగా శంఖనాదం చేసింది. ఈ రక్తబీజుడు కూడా వచ్చాడు. ముందు చాలా మృదువుగా మాట్లాడాడు. తర్వాత అతడు చేసినటువంటి ప్రసంగానికి అసహ్యపడి అమ్మవారు పరిహసించి తర్వాత పెద్దగా వికటాట్టహాసం చేసింది. ఓ రక్తబీజుడా, ఎందుకు ఇంత శ్రమ తీసుకొని మాట్లాడావు? నేనేమీ పెండ్లి చేసుకోను అని చెప్పి చెప్పలేదు కదా. నా దగ్గరికి మీ ప్రభువు మొదట పంపించిన దూతతోనే నా అభిప్రాయం చెప్పాను. మళ్ళీ మరలా నన్ను అడుగుతారెందుకు? నాకు బలంలో కానీ రూపంలో కానీ సాటి వచ్చేవాడు కనుక దొరికితే నేను తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటాను. కాకపోతే వాడు నాకంటే బలవంతుడు అనేటువంటి విషయము నిర్ధారణ జరగాలి. బ్రూహి శుంభం నిశుంభం చ ప్రతిజ్ఞా మే పురాకృత తస్మాద్యుధ్యస్వ జిత్వా మాం వివాహ విధివత్ కురు. అట్లా బలము నిరూపణ కావాలి అంటే నాతో యుద్ధం చేసి జయించాలి. అప్పుడు
ఆ అసమాన బలపరాక్రమవంతుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను. ఇది నా ప్రతిజ్ఞ కదా. శుంభుడు కానీ నిశుంభుడు కానీ వచ్చి తమ బలాన్ని నిరూపించుకునేట్లయితే వాళ్ళను నేను చేసుకుంటాను. అంతేకాకుండా అతనికి నన్ను పెళ్లి చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు వాడు రాకుండా మిమ్మల్ని అందరినీ పంపిస్తూ ఉంటాడు ఎందుకు? మీరందరూ వస్తూ ఉంటారు, చస్తూ ఉంటారు, ఉపయోగం లేదు. అందువల్ల ఈ మాటలన్నీ కట్టుబెట్టు. నువ్వు యుద్ధం చేస్తావా చెయ్యి, లేకపోతే పారిపోతావా పారిపో. ఈ రెండిట్లో ఏది చేయాలనుకున్నావో నిర్ణయించుకో అని చెప్పి అంటుంది. ఆ మాటలకి రక్తబీజుడికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో అతను ధనుస్సును ఎక్కుపెట్టి సింహం మీద బాణాల వర్షం కురిపిస్తాడు. అమ్మవారికి కూడాను అతి సునాయాసంగా వాడు వేసిన బాణాలన్నిటినీ కూడాను ముక్కలు ముక్కలు చేసేస్తుంది. అంతేకాకుండా పిడుగుల్లాంటి బాణాలతో వాడి గుండెల మీద గాయము పైకి కనిపించనటువంటి దెబ్బలు కొట్టింది. ఆ దెబ్బలతోటి వాడు రథంలోనే స్పృహ కోల్పోయాడు. దానవ సైన్యం అంతా కూడాను ఆహాకారాలు చేస్తూ ఉంది. ఈ శబ్దాలు విన్నాడు శుంభుడు. ఒక్కసారి మండిపడ్డాడు. తన అంతఃపురాన్ని కాపలా కాయటానికి ఉంచుకున్నటువంటి మూల బలంలో కూడాను సగ భాగాన్ని మళ్ళీ ఈ అమ్మవారి మీదకే యుద్ధానికి పంపించాడు. అందులో కాలకేయుడు, కాంబోధుడు మొదలైన మహావీరులందరూ కూడాను ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. వాళ్ళను చూసి అమ్మవారు మళ్ళీ గట్టిగా ఘంటా నినాదం చేసింది. అంటే అరే బడుద్ధాయిలు, మీరంతా ఎంతమంది వచ్చినా ఎప్పుడొచ్చినా నాదే విజయము అన్నట్లుగా ఆమె ఘంటను మ్రోగించింది. తర్వాత వింటిత్రాడును మీటింది. తర్వాత నాదే విజయము అంటూ పెద్దగా శంఖాన్ని కూడాను పూరించింది. ఈ మూడు ధ్వనులకు కాళికాదేవిలో బాగా ఉత్సాహం వచ్చేసింది. ఆమె మొహంలో కూడాను చాలా శత్రువుల్ని ఎప్పుడు చంపుతామా అనేటువంటి భావం బాగా తొణికిసలాడుతూ ఉంది. అట్లాగే సింహం కూడాను ఒక్కసారి లేచి జూలు దులిపింది, పెద్దగా గర్జించింది. ఇట్లా ఉంటుండగా దానవీరులందరూ కూడాను అన్ని వైపుల నుంచి వచ్చి భయంకరమైనటువంటి బాణాలతోటి అమ్మవారి మీద ప్రయోగిస్తున్నారు. కాళికాదేవి వాటి పని పడుతూ ఉంది. అంతేకాకుండా అదే సమయంలో బ్రహ్మాది దేవతల దివ్య శక్తులన్నీ కూడాను అమ్మవారిలో ప్రవేశించాయి. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, శాంకరి, శక్తి, కౌమారి, వజ్రపాణి, సచీదేవి, సూకరి, నారసింహి, యామ్యాదేవి, వారుణి, కౌబేరి మొదలైనటువంటి ప్రముఖ దిక్పాలకుల కాంతలందరూ కూడాను వచ్చి అమ్మవారికి సహాయం చేయడానికి వారి వారి ఆయుధాలతో వచ్చి నిలబడ్డారు. ఇట్లా ఉంటుండగా శంకరుడు అమ్మవారి దగ్గరకు స్వయంగా వచ్చాడు. వచ్చి నిశుంభం చైవ శుంభం చ ఏ చాన్యే దానవాః స్థితాః హత్వా దైత్య బలం సర్వం కృత్వా చ నిర్భయం జగత్తు. అమ్మా, దేవకార్యము త్వరగా నెరవేరాలి, ఇంకా ఆలస్యం చేయవాకు. ఈ దానవులందరినీ చంపేసేయి. ఈ శుంభుడిని
నిశుంభుడిని కూడాను చంపేసి ఈ లోకాలన్నిటినీ కూడాను కాపాడవలసింది, జీవరాశికి అంతటికి కూడాను ఆనందాన్ని కలిగించవలసింది అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆమె కూడా చిరునవ్వుతోటి ఉంది. అదే క్షణంలో ఆవిడ శరీరం నుంచి అత్యద్భుతమైనటువంటి శక్తి మళ్ళీ పుట్టింది. ఆమె భయంకరమైన రూపంతో ఉంది. రూపం భయంకరంగా ఉన్నప్పటికీ, రూపము వికృతంగా ఉన్నప్పటికీ ముఖం మీద చిరునవ్వు మాత్రం ఉంది. ఆమె శివుడితోటి, దేవదేవా, ఓ పార్వతీ ప్రాణవల్లభ, ఈ సమయంలో నీవు నాకొక ఉపకారం చేసి పెట్టాలి. నా తరపున దూతగా వెళ్ళు. శుంభుడు నిశుంభుల దగ్గర నేను చెప్పమన్నటువంటి మాటలు చెప్పు. అవి ఏంటంటే, ముక్త్వా త్రివిష్టపం యాంతు యూయం పాతాళమాసువై దేవాః స్వర్గే సుఖం యాంతు తుషారాట్ శ్వాసనం శుభం. ఓ మహిషాసురుడా, స్వర్గాన్ని దేవతలకు వదిలివేసేయి, భూలోకాన్ని మానవులకు వదిలిపెట్టు. ఈ మహిషాసురుడైన శుంభుడు నిశుంభుడు మొదలైనటువంటి మీరందరూ కూడాను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళండి, పాతాళ లోకానికి వెళ్ళండి. ఎందుకంటే ఇంద్రుడు ఈ స్వర్గ సింహాసనాన్ని అధిష్ఠించాలి, దేవతలందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి. అంతేకాకుండా ఆవిర్భాగాలు దేవతలకే చెందాలి. మీకు బ్రతకాలని ఉంటే ఈ విధంగా చేయండి, లేదంటే యుద్ధానికి రమ్మనం. ఎందుకంటే నా వెంట ఉన్నటువంటి ఆడనక్కలు కూడాను వారి రక్తంతో విందులు చేసుకుంటాయి అని చెప్పింది. శివుడికి చెప్పి ఈ మాటల్ని శుంభుడికి నిశుంభుడికి చెప్పమని చెప్పింది అమ్మవారు. ఆ పరమేశ్వరుడు కూడాను శుంభ నిశుంభుల దగ్గరికి వెళ్ళాడు. ఆమె చెప్పమన్నట్లే చెప్పాడు. ఇట్లా అమ్మవారు శివుడిని దూతగా చేసుకుంది కాబట్టి ఆమెకు ఇక్కడ నుండి శివదూతి అనేటువంటి నామము వచ్చింది. యయా సౌ ప్రేరితః శంభుర్దూతత్వే దానవాన్ ప్రతి శివదూతీతి విఖ్యాత జాత త్రిభువనేఖిలే అని చెప్పి అలా ముల్లోకాలలో కూడాను అమ్మవారు ప్రసిద్ధురాలైంది శివదూతిగా. ఈ శంకరుడు అమ్మవారు చెప్పమన్న మాటలు శుంభుడు నిశుంభుడికి వినిపించాడు. వెంటనే వెళ్ళిపోయాడు. వాళ్ళు కూడాను యుద్ధము చేయటమే మార్గము అని చెప్పి అనుకున్నారు, అంతేగాని పారిపోకూడదు అని చెప్పి అనుకున్నారు. శత్రు దుర్భేద్యమైనటువంటి కవచాలు ధరించారు, అస్త్రాలను సమకూర్చుకున్నారు. దానవ వీరులందరినీ కూడాను తీసుకున్నారు. మూలబలాన్ని మొత్తాన్ని కూడాను యుద్ధానికి వచ్చారు. వాళ్ళు వస్తూనే భయంకరంగా బాణాల వర్షం కురిపించారు అమ్మవారి మీద. అమ్మవారు కూడాను చాలా ధీటుగా సమాధానం చెప్పింది. ఈ విధంగా రాక్షస సేనకు అమ్మవారికి మధ్య చాలా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. కాళికాదేవి కూడాను త్రిశూలంతో వీర విహారం చేస్తూ ఉన్నది.
దానవుల యొక్క ఏనుగులను, గుర్రాలను, రథాలను, ఒంటెలను దొరికినట్టుగా గుప్పిట పట్టుకొని నోట్లో కుక్కుకుంటుంది. అవి పళ్ళ మధ్య పడి శబ్దం చేస్తూ నలిగిపోతూ ఉన్నాయి. ఆ సైనికులు వేసుకున్నటువంటి, రక్షకులు వేసుకున్నటువంటి కవచాలు కూడాను అట్లాగే చప్పుడవుతుండగా అమ్మవారు నమిలి పారేసింది. అదే సమయంలో బ్రహ్మాణి, శాంకరి, వైష్ణవీదేవి, శచీదేవి, వారాహి, నారసింహి, వారుణీదేవి వీళ్ళందరూ కూడా తమ తమ ఆయుధాలతోటి యథేచ్ఛగా వీరవిహారం చేస్తున్నారు యుద్ధరంగంలో. ఇక అట్లాగే ఇంద్రుడి వాహనమైనటువంటి ఐరావతం కూడాను ఇష్టం వచ్చినట్లుగా యుద్ధరంగంలో సంచారం చేస్తూ ఆ దానవ సైనికుల్ని అడ్డం వచ్చినట్టుగా తొక్కిపారేస్తూ చంపేస్తూ ఉన్నది. ఇట్లా చూస్తుండగానే యుద్ధరంగం అంతా ఖాళీ అయిపోయింది. శత్రు సైనికులు చావగా మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఈ సమయంలో ఇందాక స్పృహ తప్పి పడిపోయినటువంటి రక్తబీజుడికి మళ్ళీ మెలకు వచ్చింది. చూశాడు, తన సారథో ఆ రథం యొక్క నగులపై చచ్చిపడి ఉన్నాడు. ఒకసారి లేచాడు, ఒళ్ళు విరుచుకొని లేచాడు, వింటినారిని సరిచేశాడు. ఈ రక్తబీజుడికి ఒక విశేషం ఉందని చెప్పుకున్నాం. అదేంటంటే తస్య దేహాద్ రక్తబిందురు యదా పతతి భూతలే సముత్పతంతి దైతేయాస్తద్రూపాస్తత్పరాక్రమాః అసంఖ్యాతా మహావీర్యా దానవా రక్త సంభవాః ప్రభవంత్వితి రుద్రేణ దత్తోస్తద్భుతో వరః. ఈ రక్తబీజుడి శరీరం నుంచి నేల మీద రాలిపడినప్పుడు రక్తము ఒక్కొక్క రక్త బిందువు నుంచి అసంఖ్యాకంగా వాడిలాంటి వాళ్ళే రక్తబీజులు పుట్టుకొస్తారు. వాడు అప్పుడు ఏ రూపంలో ఉన్నాడో, ఏ బలంతో ఉన్నాడో, ఎటువంటి పరాక్రమంతో చూపుతున్నాడో, వాటన్నిటికీ అదే విధంగా ఉంటారు. అంటే కొత్తగా పుట్టినటువంటి ఈ రక్తబీజులు అసలు రక్తబీజుడికి తేడా లేకుండా ఉండటం జరుగుతుంది. ఇది పరమేశ్వరుడు అతనికి ఇచ్చినటువంటి వరం. సరే, ఎప్పుడైతే వీడు వచ్చాడు, యుద్ధం చేస్తున్నాడు, అప్పుడు వైష్ణవీదేవి చూచింది, శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించింది. దాంతో వాడి గదంతా కూడాను ముక్కలైపోయింది. తర్వాత సుదర్శన చక్రాన్ని ప్రయోగించింది. అది వెళ్ళి ఆ రక్తబీజుడి యొక్క శరీరాన్ని నిలువుగా కోసింది. దాంతో వాడి శరీరం నుండి చిందిపడినటువంటి రక్త బిందువుల నుంచి అనేక మంది రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఎటు చూచినా రక్తబీజులే, అందరూ ఒక రకంగానే ఉన్నారు. వైష్ణవీదేవి ఆశ్చర్యపోయింది. అలానే బ్రహ్మాణి, నారసింహి, కౌమారి, శౌచి, శచీదేవి మొదలైన వాళ్ళందరూ కూడాను ఏమిటా ఇట్ట జరుగుతున్నదని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంతేకాకుండా వైష్ణవీదేవి ఇంకా మరికొన్ని బాణాలను ప్రయోగించింది రక్తబీజుడిపైకి. వాడి శరీరం ఇంకా గాయపడింది. ఇంకా అనేక మంది రక్తబీజులు పుట్టుకొచ్చారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియటం లేదు, దేవతలకి, ఈ అమ్మవార్లకు. దేవతలందరూ కూడా నిశ్చేష్లైపోయారు. అందరినీ కూడా దుఃఖము, దీనత్వము ఆవహించింది.
అప్పుడు కాళికాదేవి ఒక్కతే ఉంది. ఆమె ఒక్కతే ఈ రక్తబీజుడితోటి పోట్లాడుతూ ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు దేవతలు, ఈ సమయంలో కనుక శుంభుడు కానీ నిశుంభుడు కానీ ఇటువైపు వస్తే మన పరిస్థితి మరీ ఇంకా విషమిస్తుంది, ఏమిటా మార్గము అని చెప్పి దిగులు పడుతూ ఉన్నారు. అప్పుడు అంబిక ఒక్క క్షణం ఆలోచించింది. వెంటనే ఆమెకు ఉపాయం తట్టింది. వెంటనే కాళికాదేవిని పిలిచింది. ఓ చండముండే, నీ నోరును బాగా పెద్దదిగా విస్తరించు, నీ నాలుకను కూడా బాగా పొడుగ్గా విస్తారంగా ఉండేట్టు చెయ్యి. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రయోగిస్తున్నటువంటి ఆయుధాలతోటి రక్తబీజుడి యొక్క దేహము నుండి రక్తము కింద పడుతూ ఉంటుంది. అట్లా పడేటువంటి రక్త బిందువుల్ని ఒక్క దానిని కూడా నువ్వు కింద పడకుండా చప్పరించేసాయి. అప్పుడు ఈ రక్తబీజులు, కొత్తగా పుట్టినటువంటి రక్తబీజులందరూ చచ్చిపోతారు. కొత్తగా కూడా మరొక రక్తము కింద పడదు కాబట్టి కొత్తగా కూడాను రక్తబీజులు వచ్చే అవకాశం ఉండదు. అప్పుడు నేను ఈ అసలు రక్తబీజుడిని చంపుతాను అని చెప్పంటుంది. అమ్మవారు ఎప్పుడైతే అన్నదో కాళికాదేవి ఏం చేసిందంటే వెంటనే తన నోటిని పెద్ద కొండ గుహలాగా చేసింది. నాలుకను కూడాను పెద్ద ఎర్రటి సర్పంలాగా ఉండేట్టుగా, బాగా పొడవుగా విస్తారంగా ఉండేట్టుగా చేసింది. చేసి అంబికాదేవి ఆయుధాన్ని ప్రయోగిస్తున్నది రక్తబీజుడి మీద. ఈ కాళికాదేవి ఏం చేస్తున్నది అంటే వాడి శరీరానికైనా గాయాల నుంచి పడేటువంటి రక్తం కింద పడకుండా తనను చప్పరిస్తూ నోట్లోకి తీసుకుంటూ ఉంది. అంటే ఒక్క చుక్క కూడా భూమి మీద రక్తబీజుడి యొక్క నెత్తురు పడకుండా చూస్తూ ఉన్నదన్నమాట కాళికాదేవి. ఈ విధంగా కృత్రిమంగా వచ్చినటువంటి రక్తబీజులందరూ కూడాను చచ్చిపోయారు. ఎంత తొందరగా పుట్టారో అంత తొందరగానే చనిపోవడం జరిగింది. అసలు వాడు మాత్రం అక్కడే మిగిలాడు. అప్పుడు ఆమె అంబికాదేవి ఏం చేస్తుందంటే బాగా పదునైనటువంటి కత్తిని, పొడవాటి దాన్ని తీసుకొని వాడి తలను నరికి పారేస్తుంది. దాంతో వాడి తలకాయ దేహం నుండి వేరయ్యి దూరంగా పడుతుంది. ఆ పడదాన్ని కాళికాదేవి అవలీలగా చప్పరించేస్తుంది. తల ముండం వేరైపోయాయి. ఈ విధంగా రక్తబీజుడిని అంబిక చంపడం జరిగింది. తర్వాత ఈ విషయం తెలిసింది శుంభుడికి నిశుంభుడికి. తెలిసి వాళ్ళు అనుకున్నారు, ఇప్పుడు మనము ఆడదానికి భయపడి పారిపోవడమా అవమానం కదా, యుద్ధానికి వెళ్ళకుండా పారిపోవడం అనేది చాలా అవమానకరము. దానికన్నా యుద్ధానికి వెళ్ళి చావాల్సి వస్తే చావటమే గౌరవమైనటువంటి పని అవుతుంది అని చెప్పి అనుకొని ఆ శుంభుడు ఇట్లా అంటున్నాడు, తమ్ముడు నిశుంభ, హత్వా తామగమిష్యామి నా గమిష్యామి చాన్యథా తరసా తాం శరైస్త్రీక్ష్ణై నారీం నయ యమాలయం. ఓ తమ్ముడు నిశుంభ, నేను యుద్ధరంగానికి వెళ్తాను, ఆ అంబికను సంహరించి వస్తాను. ఒకవేళ రాలేకపోయినాననుకో నేను చేయవలసిన ఈ పనిని నీవు పూర్తి చెయ్యి అని చెప్పంటాడు. అప్పుడు తమ్ముడైనటువంటి నిశుంభుడు చాలా ఉక్రోషపడ్డాడు. అదేంటన్నా, నేను బతుకుండగా నువ్వు యుద్ధానికి వెళ్ళటం ఏంటి? నేనే వెళ్తాను, ఆ కాళికాదేవిని చంపుతాను, ఆ అంబికను బంధించి తీసుకొస్తాను. నిశుంభో నిశ్చయం కృత్వా మరణాయ వ్యయాయ వా సోద్యమః
సఫలః శూరో రణే దేవి ముపాయయౌ. ఈ పాటి ఘనకార్యానికి నువ్వు వెళ్ళటం ఎందుకు? నిశ్చింతగా ఉండు. నేనుండగా నువ్వు వెళ్ళటం ఏమిటి? అది మంచి పద్ధతి కాదు అంటూ అన్న యొక్క సమాధానానికి చూడకుండా నిశుంభుడే సొంత సైన్యాన్ని తీసుకొని అమ్మవారి మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. ఇక ఈ శుంభుడి దగ్గర ఎవరూ కూడా లేరు. అతనికి ఏమీ తోచడం లేదు. ఒక చోట కూర్చోలేకపోతున్నాడు, ఒక చోట నిలవలేకపోతున్నాడు. ఏం చేయాలో కూడా తోచడం లేదు. ఆ తర్వాత తాను కూడా యుద్ధరంగానికే వెళ్ళాడు. యుద్ధంలో మంచి విద్యలన్నీ కూడా తెలిసినవాడు కాబట్టి అల్లంత దూరాన ఉండి ప్రేక్షకుడిగా యుద్ధం జరుగుతున్న యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ ఆకాశంలో అదృశ్య రూపంలో ఇంద్రుడు మొదలైన దేవతలు చూస్తూ ఉన్నారు. ఈ రణరంగంలోనూ తన బలంతో శుంభుడు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ప్రేక్షకులు అన్నమాట. ఈ నిశుంభుడు ఏం చేశాడంటే శాంకరము అనేటువంటి తన ధనుస్సును ఎక్కుపెట్టి పుంఖానుపుంఖంగా అంటే అదే పనిగా బాణాల వర్షం కురిపించాడు. వాటిని చూచింది అమ్మవారు. తెరలుగా పక్కపక్క నవ్వింది. వీళ్ళంతా మూర్ఖులు, చూశాబా, ఈ సోదరులు నాతో యుద్ధం చేయడానికి వచ్చారు, వీళ్ళకి బుద్ధి లేదు, ఇంకా తాము జయిస్తామనే ఆశతో ఉన్నారు. అలా వాళ్ళు ఆశపడటమే నా మాయాశక్తి. అలా నా మాయతో వీళ్ళని సమ్మోహితులను చేశాను. ఈ ఆశ చాలా చెడ్డది సుమా. ఆశా బలవతీ హేష న జహాతి నరం క్వచిత్తు అని చెప్పి అంటుందన్నమాట. అందుకని ఇంత మునుపు పంపిన రాక్షసులందరూ చచ్చిపోయినప్పటికీ, సైన్యమంతా నాశనమైనప్పటికీ, గొప్ప బలశాలురైనటువంటి చంద్రుడు, ముండు, అంధకుడు, తామ్రాక్షుడు, ధూమ్రలోచనుడు మొదలైన వాళ్ళు చచ్చిపోయినప్పటికీ వీళ్ళు ఇంకా ఆశ చావక యుద్ధానికి వచ్చారు అని చెప్పి అంటుంది. అని వీళ్ళిద్దరిని కనుక చంపేస్తే నా పని అయిపోతుంది, వీళ్ళు చావుకు దగ్గరయ్యే ఇక్కడికి వచ్చారు, ఈ పనిని కూడా పూర్తి చేద్దాము అంటూ అంబిక బాణాలను కురిపిస్తుంది వాళ్ళపై. క్రమంగా యుద్ధం భయంకరంగా సాగుతూ ఉంటుంది. అంబికాదేవి యొక్క యుద్ధ కుశలతను అల్లంత దూరాన ఉన్నటువంటి శుంభుడు నిలబడి చూస్తూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఎప్పుడు యుద్ధానికి వెళ్దామా అని చెప్పి వాడికి ఉత్సాహం కూడా ఉరకలు వేస్తూ ఉంటుంది. వెంటనే రణరంగానికి వచ్చాడు. తత్రాగత్య దదర్శాజావంబికాం చ పురః స్థితాం రౌద్రరసయుతాం కాంతాం శృంగారరసంయుతాం తాం వీక్ష విపులాపాంగీం త్రైలోక్యవరసుందరీం సురక్తనయనాం రమ్యాం క్రోధరక్తేక్షణాం తథా. ఆ విధంగా యుద్ధరంగానికి వచ్చాడు. కాళికను సంహరిద్దామనుకున్నాడు. అంబికను జయిద్దాము అని చెప్పనుకున్నాడు. అదే ఆశతో అతను ఉంటూ ఉన్నాడు. ఒకసారి అమ్మవారి యొక్క ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆమె ముఖంలో వాడికి శృంగారము, వీరరసము రెండూ కనబడుతూ ఉన్నాయి. ఓ పక్క భయాన్ని కలిగిస్తూ ఉన్నది, ఒక ప్రక్క శృంగార భావనలను కల్పిస్తూ ఉన్నాయి ఆమె ముఖం.
వివాహేచ్ఛాం పరిత్యజ్య జయాశాం దురతస్తదా. వివాహేచ్ఛాం పరిత్యజ్య జయాశాం దురతస్తథా. మరణే నిశ్చయం కృత్వా తస్థావాహితకార్ముకః. ఎప్పుడైతే అమ్మవారిని చూచాడో శుంభుడి మనసులో నుంచి మళ్ళీ పెళ్ళి ఆశ కలిగింది. ఆమెను వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. పెళ్ళి చేసుకోవాలి అనేటువంటి కోరిక పోయింది. అలానే యుద్ధంలో గెలుస్తాను అనేటువంటి ఆశ కూడా పోయింది. అంతేకాకుండా నాకు చావు తప్పదు అనేటువంటి భావం కూడా బలపడింది. అయినప్పటికీ తెగించి ఇక వింటిని ధరించి యుద్ధరంగంలో నిలబడ్డాడు. అమ్మవారు కూడా అతనిని తేరిపార చూచింది. అప్రయత్నంగా ఆమెకు ఒక చిరునవ్వు వచ్చింది. రాక్షసులందరికీ కూడా వినిపించేట్లుగా ఆమె అంటుంది, ఓరి మూర్ఖులైన చక్రవర్తులారా, మీకు ఇప్పటికైనా ఇంకా బుద్ధి రాలేదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీకు చివరి అవకాశం ఇస్తున్నాను. ఏమాత్రమైనా మీకు బతకాలని కోరిక ఉంటే ఈ ఆయుధాలను వదిలిపెట్టండి, ఈ లోకాన్ని విడిచిపెట్టండి, పాతాళానికి కానీ సముద్రానికి కానీ పారిపోండి. అట్లా కాకుండా మీరు ఇక్కడ ఉన్నారు అంటే మిమ్మల్ని నేను చంపేస్తాను అని చెప్పంటుంది. ఆలోచించుకోండి, నా నుండి అభయాన్ని పొంది రక్షణ పొందుతారో లేక యుద్ధంలో చచ్చి వీరత్వాన్ని పొందుతారో మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే వీరత్వము అనేది ఎప్పుడూ పిరికితనం కాదు, అట్లాగే పిరికితనం అనేది ఎప్పుడూ వీరత్వం కాదు, తెలుసుకోండి. అందువల్ల మీరు యుద్ధం చేసి వీరత్వాన్ని పొందుతారో పిరికితనాన్ని ఉంచుకొని ఇక్కడ నుండి పారిపోతారో తేల్చుకోండి అని చెప్పింది. దానికి సమాధానంగా నిశుంభుడు ఏం చేశాడంటే కత్తి దూసి ఒక్కసారి అమ్మవారి వాహనమైనటువంటి సింహాన్ని పొడిచాడు. అది కళ్ళు తిరిగి ఒళ్ళు తూలి గిర్రున బంగారంలాగా తిరిగింది. దాని మీద ఉన్నటువంటి అమ్మవారు కూడా ఒక్కసారి చుట్టూ తిరిగి వచ్చింది. తిరుగుతూనే ఆ గండ్రగొడ్డలిని ఆ రాక్షసుని మీదకి విసిరేసింది. ఆ గండ్రగొడ్డలి ఆ నిశుంభుడి యొక్క బాహుమూలాన్ని అంటే భుజాన్ని దగ్గరికి తెగ నరికేసింది. అయినప్పటికీ వాడు ఏం చేశాడంటే ఏమాత్రం చెక్కు చెదరలేదు. బాధ కానీ మూలుగుని కానీ కూడా అనుభవించలేదు. అదే కత్తి తీసుకొని వాడు మళ్ళీ అమ్మవారి మీద వేశాడు. ఈసారి అది ఏం జరిగిందంటే సింహం మీద పడాల్సింది సింహం తలని విదిల్చడం వల్ల పక్కకి గురి తప్పిపోయింది. అప్పుడు అమ్మవారు బంగారు పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని త్రాగింది. తర్వాత గదతోటి తన పైకి రాబోతున్నటువంటి నిశుంభుణ్ణి చూపులతోనే ఎధవా ఎటొస్తావరా అన్నట్టుగా అదిలించింది. తర్వాత ఓ నిశుంభుడా, ఇదే నీకు చివరి క్షణాలు, జాగ్రత్తగా ఉండు అంటూ సచ్చిన్న మస్తకో దేవ్య కబంధోతీవ దారుణ బభ్రామచ గదాపాణికి త్రాసయన్ దేవతాగణాన్. అప్పుడు ఆమె బాగా తలతళ మెరిసిపోయేటువంటిది, బాగా వాడి ఉన్నటువంటిది, పొడవైనటువంటిది అయినటువంటి కత్తిని తీసుకొని ఆ నిశుంభుడి యొక్క తలను తరిగి పారేసింది. ఆ తల ఎగిరి తాటిపండులా రాలిపడింది. వాడు గదను చేతపట్టి వస్తున్నటువంటి వాడి మందం రక్తాన్ని అన్ని దిక్కులకు కూడాను ఎగజిమ్ముతూ సకల దేవతలకు కూడాను
భయాన్ని కలిగించేట్టుగా ఉంది. అది తిరుగుతూ ఉంది అక్కడ. అంబికాదేవికి ఇంకా కోపం చల్లారలేదు. బంగారంగా తిరుగుతున్నటువంటి వాడి దేహాన్ని, కళేబరాన్ని బాణాలు వేసి కాళ్ళు చేతులు కూడా నరికేసింది. వాడొక్కసారి రెక్కలు విరిగిన పర్వతంలాగా నేలపై ముద్దలా చతికిలబడ్డాడు. దానవులందరూ కూడా నా దృశ్యాన్ని చూసి భయంతో పెద్దగా రోధిస్తూ యుద్ధరంగం నుంచి పారిపోయారు. ఇదంతా కూడాను దగ్గరలోనే ఉన్నటువంటి శుంభుడు చూచాడు. ఒక్కసారి నిశ్చేష్టుడైపోయాడు. ఒక రాయిలాగా మారిపోయాడు. అందులో స్వయాన తమ్ముడు చచ్చిపోయాడు. ఒక్కసారి కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. అయితే మహావీరుడు కాబట్టి వెంటనే తన దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. ఒక పెద్ద కేక పెట్టాడు. ఆ కేక ఎంతో భయంకరంగా ఉంది. దానిని అతడు కూడా ఎప్పుడూ అట్లా పెట్టి ఉండడు. ఆ తర్వాత ఇలా అనుకుంటున్నాడు, కాలము కాదు, దైవమే అన్నిటికన్నా చాలా గొప్పది అనేటువంటి ఆలోచన అతని మనసులోకి వచ్చేసింది. ఎందుకంటే దైవము అనుకూలిస్తేనే ఏ పౌరుషాలైనా ఫలిస్తాయి. లేకపోతే మానవ ప్రయత్నం అంతా కూడాను వ్యర్థమే అవుతుంది. లేకపోతే సమస్త దేవతలను కూడాను గడగడలాడించినటువంటి నిశుంభుడు ఒక స్త్రీ చేతిలో దారుణంగా ఇలా చావటం ఏమిటి? మానవ ప్రయత్నము కంటే దైవమే గొప్పది అనడానికి ఈ ఉదాహరణ చాలు కదా అని చెప్పనుకున్నాడు. అంతేకాకుండా మహాసూరుడైనటువంటి రక్తబీజుడు కూడా ఇట్లానే చచ్చిపోయినాడు. చివరికి దానవ ప్రముఖులందరూ చావుగా నేను ఒక్కడనే మిగిలాను. నేను బతికి మాత్రము అపకీర్తిని మూటగట్టుకోవడం కంటే యుద్ధానికి వెళ్ళి మరణము పొందడమే మంచిది అని చెప్పనుకున్నాడు. నేనేంటి, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు అనేటువంటి వాళ్ళే దైవము యొక్క బలం ముందు ఓడిపోయినారు. వాళ్ళు దైవ నిర్ణయాన్ని అతిక్రమించలేకపోయారు. అటువంటి నేనెట్లా తప్పించుకోగలుగుతాను? అందుట్లో ఈ మరణము అనేది భగవంతుడు కల్పించినటువంటిది. దానిని గురించి ఎవడైనా భయపడ్డాడు అంటే వాడు మూర్ఖుడి కింద లెక్క అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఇంకా ఇట్లా అనుకుంటున్నాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ అధ్రువేస్మిన్ శరీరే తు రక్షణీయం యశః స్థిరం. పుట్టిన ప్రతి ప్రాణి కూడా గిట్టక తప్పదు. చచ్చిన ప్రతి జీవి కూడా మళ్ళీ పుట్టక తప్పదు. అందువల్ల అశాశ్వతమైనటువంటి అస్థిరమైనటువంటి ఈ శరీరాన్ని నమ్ముకొని శాశ్వతమైనటువంటి కీర్తిని పోగొట్టుకోవడం అనేది చాలా తెలివి తక్కువ అని చెప్పి అనుకుంటాడు. అయినా విజయం కలగచ్చు, లేకపోతే వీర మరణం కలగచ్చు. ఆ రెండిట్లో ఏదైనా సరే భగవంతుడి యొక్క స్వరూపమే. ఆ రెండూ కూడాను జీవుడు ఆహ్వానించదగినటువంటివే, అంతేకాకుండా ఆస్వాదించదగినవే. అంటే ఆ రెండిట్లో ఏదొచ్చినా కూడాను దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండవలసినవే అంటూ నిశ్చల చిత్తంతో రథసారథిని ఒక్కసారి వెన్నుతట్టి ఇకప్ప యుద్ధరంగానికి పోయి ఇక యుద్ధంలోకి పోనీ అని చెప్పన్నాడు. ఆ రథము ఇక క్షణాల్లో అమ్మవారి ముందు వచ్చి నిలబడింది. అమ్మవారిని చూచాడు. దేవతలందరూ కూడా ఆమెను స్తుతిస్తున్నారు, పుష్పాలతోటి పూజిస్తూ ఉన్నారు. ఆమె కూడా నిశ్చలంగా
పెద్దగా శంఖాన్ని పూరించింది, గంటను మోగించింది. ఇదే సమయంలో అమ్మవారిని ఎప్పుడైతే చూచాడో ఈ శుంభుడు ఒక్కసారి మోహ పరవశుడయ్యాడు. కామ భావాలు కలిగేవాడికి ఇట్లా అనుకుంటున్నాడు, అహో రూపమిదం సమ్యక్ అహో చాతుర్యమద్భుతం సౌకుమార్యం చ ధైర్యం చ పరస్పర విరోధియత్తు. ఏమిటి ఈమె రూపము, సౌందర్యము? ఒక పక్క సౌందర్యంగా శృంగార రసాన్ని వలకబోస్తూ ఉన్నది, మరో పక్క వీరరసం తొణికిసలాడుతూ ఉంది. ఈ రెండు కూడాను పరస్పర విరుద్ధములైనటువంటి ఈ రసాలు ఈమెలో కనబడుతూ ఉన్నాయి. ఎంత ఆశ్చర్యంగా ఉంది అని చెప్పనుకున్నాడు. అనుకొని పారిపోవడం కన్నా పోరాడి మరణించడమే మంచిది అనుకున్నాడు. ఎట్లా జరగాల్సింది అట్లా జరుగుతుంది. జయం కలగాలంటే జయం కలుగుతుంది, వీరమరణం కలగాలంటే వీరమరణం కలుగుతుంది. ఏదో ఒకటి ఇప్పుడు జరిగి తీరాలి అని చెప్పనుకున్నాడు. తస్మాత్ మరణం శ్రేయో న సంగ్రామే పలాయనం జయో వా మరణం వాద్య భవత్యేవ యథావిధి అని చెప్పనుకున్నాడు. అనుకొని ఈ శుంభుడికి యుద్ధానికే నడుం బిగించాడు, వింటినాడిని మోగించాడు, పెద్దగా హుంకారం చేశాడు, రథాన్ని మరింత ముందుకు పోనిచ్చాడు. ఆమెతో అంటాడు, దేవి యుద్ధం చెయ్యి, నువ్వు ఇప్పటిదాకా పడినంత శ్రమ కూడాను ఈ క్షణంతో వృధా అయిపోతుంది. నువ్వెందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. ఒక స్త్రీ ఏమిటి, యుద్ధానికి దిగటం ఏమిటి, ఇది ఎప్పుడూ కూడా నేను వినలేదు, చూడలేదు. అసలు ఇది స్త్రీ జాతికే విరుద్ధమైంది అని చెప్పి అంటాడు. అని ఇంకో మాట కూడా అంటాడు, ఓ సౌందర్యవతి, నీవు యుద్ధము చెయ్యాలి అనుకుంటే ఈ అందమైన నీ రూపాన్ని విడిచిపెట్టు, ఒక వికృతమైన రూపాన్ని ధరించు, వచ్చి నా ముందు నిలబడు, నాతో కఠినంగా పరుషంగా మాట్లాడు, యుద్ధానికి రమ్మని నన్ను రెచ్చగొట్టు, అప్పుడు యుద్ధం చేస్తాను. అంతేకాని ఈదృశీం స్వదతీం దృష్ట్వా నమే పాణికి ప్రసీదతి హంతుం త్వాం మృగశాభాక్షి కాంతోపమే మృధే. అమ్మా, అందువల్ల నువ్వు ఇంత అందమైన రూపంతో ఉంటే నీ మీద నేను కత్తి దుయ్యలేను. నువ్వు అపర రచీదేవిలాగా ఉన్నావు, క్షమించు. అందువల్ల ఈ రూపాన్ని ఉపసంహరించి చాలా వికృతమైనటువంటి రూపాన్ని ధరించి నాతో కర్కశంగా మాట్లాడు, అప్పుడు యుద్ధం చేయగలుగుతాను అని చెప్పి అంటాడనమాట. అప్పుడు అంబిక అంటుంది కదా, ప్రేక్షికాహం స్థితా మూఢ కురు కాళికయా మృధం ప్రహరస్య యథా కామం నాహం త్వాం యోద్ధుముత్సహే. ఓ మూర్ఖుడా, ఇదిగో కాళికాదేవి ఇక్కడే ఉంది. నువ్వు కోరుకున్నటువంటి వికార రూపంతో, భయంకరమైన రూపంతో, అందవిహీనంగా కూడా ఉంది. ఆవిడితో యుద్ధం చెయ్యి, నీ ఇష్టం వచ్చినటువంటి ఆయుధాలను ఆమె మీద ప్రయోగించు. నేను మాత్రము యుద్ధంలో కలగజేసుకోను, నేను ఒక ప్రేక్షకురాలిగా చూస్తూ ఉంటాను. యుద్ధం చేయాలని ఉత్సాహం కూడా లేదు నాకు అని చెప్పన్నది ఆమె. అని చెప్పి కాళికాదేవితో అంటుంది, ఓ కాళికాదేవి, వీడున్నాడే కురూప ప్రియుడు, అంటే అంద వికారాన్ని చూచి చాలా ఆనందించేటువంటి వాడు. అందువల్ల వాడికి ఇష్టమైన రూపంలో నువ్వు ఉన్నావు కాబట్టి
వాడితో యుద్ధం చేసి వాడిని చంపేసేయి అని చెప్పి అంటుంది. అనగానే కాళికాదేవి కూడా 1000 మణుగుల బరువు ఉన్నటువంటి ఇనప గదను అవలీలగా చేతపట్టుకొని క్రూరంగా పెద్దగా నవ్వుతూ శుంభుడి ఎదుడికి వచ్చింది. ఆ రాజు ఆ శుంభుడు కూడాను పెద్ద గదను ధరించి ఆ కాళికాదేవితోటి గదాయుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరి మధ్య చాలా యుద్ధం జరిగింది. వాళ్ళ అడుగుల చప్పుడుకి భూమి కంపించిపోతూ ఉంది. అలానే గదలు ఒకదానికొకటి తగలటం వల్ల వచ్చినటువంటి శబ్దాలతోటి ఆకాశంలో ధ్వనులు బాగా విస్తారంగా వ్యాపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కాళికాదేవి ఎంతో నేర్పుతోటి శుంభుడి రేటును తప్పించుకొని బలంగా వాడి గుండెలపైన ఒక్క దెబ్బ కొట్టింది గదతోటి. దాంతో ఆ శుంభుడి యొక్క కళ్ళు బయలు కమ్మాయి. వాడు తేరుకునేలోగానే వాడి సారథిని గాడిదలను నుజ్జు చేసింది. అంతేకాకుండా ఒక భైరవ స్వరంతో పెద్దగా భయం కలిగేట్టుగా కూడా అందరికీ నవ్వింది. ఇంతలో శుంభుడు కాస్త మళ్ళీ తేరుకున్నాడు. ఇలా విరగబడి నవ్వుతున్నటువంటి కాళికాదేవి యొక్క గుండెల్ని గురిపెట్టి గదను గిరగిరా తిప్పి విసిరాడు ఆమె కళ్ళి. ఆ కాళికాదేవి కూడాను వెంట్రుక వాసులో తప్పించుకుంది ఆ గదా ప్రహరాన్ని. కత్తి చూసి ముందుకొచ్చింది. ఈ గదను విసిరిన ఊపులో ముందుకు తూలి ఉన్నాడు శుంభుడు. వాడి ఎడమ భుజాన్ని ఒక్కసారి ఒక లేత తొమ్మని కనుక నరికి పారేసినట్టుగా అమ్మవారు కూడా తన కత్తితోటి వాడి యొక్క ఎడమ భుజాన్ని తేలిగ్గా నరికేసింది. శుంభుడు ఒక్కసారి ఎప్పుడైతే ఎడమ భుజం తెగిపోయిందో వాడు తూలి కింద పడబోతున్నాడు. కింద పడబోతూనే కుడి చేతితోటి కత్తి దూశాడు. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే ఆ కత్తి దూసినటువంటి కుడి భుజాన్ని కూడా రాలిపోయేట్టుగా మళ్ళీ కత్తితో నరికేసింది. ఈ కాళికాదేవి యొక్క నైపుణ్యానికి దేవతలంతా కూడాను ఆశ్చర్యపోతూ ఉన్నారు. శుంభుడు కోపాన్ని తట్టుకోలేక ఎగిరి కాళ్ళతో అమ్మవారిని తన్నడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు అమ్మవారి 2 కాళ్ళను ఒకేసారి నరికిపారేసింది. వాడి నేల మీద కూలబడ్డాడు. అంతేకాకుండా నిలువు అని చెప్పి కాళికాదేవిని అరుస్తున్నాడు. ఆ తొడలతోనే ముందుకు జరుగుతూ వస్తున్నాడు. కాళికాదేవి వాడిని ఒక్కసారి నొసలు చిట్లించి చూచి ఒకే ఒక్క కత్తి వేడితోటి వాడి తలకాయను కూడాను ఛేదించింది. రక్తము బాగా విరివిగా ప్రవాహాలాగా ఉబ్బికి వస్తూ ఉన్నది. వాడి కళేబరం కూడాను ఒక పర్వత శిఖరంలాగా తిరుగుతూ నేల మీద కొరిగిపోయింది. ఈ విధంగా శుంభుడి యొక్క ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై కాళికను అమ్మవారిని కూడా స్తుతించారు. ఇక చావుగా మిగిలినటువంటి రాక్షసులు అమ్మవారిని శరణు వేడారు. వాళ్ళు ఆయుధాలను వదిలిపెట్టి పాతాళ లోకానికి పారిపోయారు. ఇటువంటి ఈ నిశుంభుల యొక్క వృత్తాంతాన్ని, సంహార సంఘటనను ఎవరైతే ఈ ఘట్టాలని చదువుకుంటారో వింటారో వాళ్ళందరికీ కూడాను అన్ని విధాల జయాలు కలుగుతాయి. ఏ పనులు తలపెడతారో ఆ పనులు నెరవేరుతాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. పేదవాళ్ళు ధనవంతులవుతారు. అనారోగ్యంతో బాధపడేవారు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు. ఎవరికైనా శత్రువులు ఉంటే వాళ్ళు శత్రువులు నశిస్తారు. ఇంకా ఇతరమైనటువంటి కోరికలు ఉన్నవాళ్ళు
కోరికలు ఉన్న వాళ్ళకి వాళ్ళ కోరికలు తీరుతాయి. ఈ విధంగా ఈ శుంభ నిశుంభుల యొక్క జననము, వృత్తాంతం, సంహార ఘట్టాలు జయాన్ని ఇస్తూ ఉంటాయి, విజయాన్ని కూడా కలుగజేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము జనమేజయ మహారాజుకు వ్యాస మహర్షి వినిపించినటువంటి వృత్రాసుర వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ పూర్వము త్వష్ట అనేటువంటి ప్రజాపతి ఉన్నాడు. ఆయన చాలా మంచివాడు, గొప్ప తపస్వి, దేవకార్యాలన్నిటిని కూడాను చక్కబరుస్తూ ఉంటాడు. అటువంటి ఆ త్వష్ట తనకు యోగ్యుడైనటువంటి పుత్రుణ్ణి కావాలని చెప్పి అనుకొని ఒక పుత్రుణ్ణి సృష్టించుకుంటాడు. ఆ పిల్లగాడు 3 తలలతో ఉంటాడు, అందుకని అతనిని త్రిశిరస్కుడు అని చెప్పి అంటారు. అదే పేరు. అట్లాగే అతనికి ఈ త్వష్ట విశ్వరూపుడు అనేటువంటి పేరు పెట్టాడు. ఈ విశ్వరూపుడు పెరిగి పెద్దవాడయ్యాడు, చాలా అందగాడు. ఇతడుకి 3 తలకాయలు కదా, ఒకే సమయంలో 3 తలలతో 3 పనులు చేస్తూ ఉంటాడు. ఒక ముఖముతోటి వేదాలను చదువుకుంటూ ఉంటాడు, మరొక తలతోటి మధువును సేవిస్తూ ఉంటాడు, ఇంకొక తలతోటి లోకాలన్నిటినీ కూడాను చూస్తూ ఉంటాడు. ఇక ఇట్లా అయిన తర్వాత అతని విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత అతడు ఏం చేశాడంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు. సహజంగా దేవతలకు ఉండేటువంటి అన్ని భోగాలను కూడాను విడిచిపెట్టాడు. ఇంద్రియ నిగ్రహంతో గొప్ప తపస్సు చేశాడు. గ్రీష్మ ఋతువు కాలంలో పంచాగ్ని మధ్యంలో నిలబడి, పంచాగ్నులు అంటే బాగా ఎండాకాలంలో, గ్రీష్మ ఋతువు అంటే బాగా ఎండాకాలం, ఆ ఎండాకాలంలో నేల మీద నిలబడటం, చుట్టూ కూడాను అగ్నిని వలయంగా ఏర్పాటు చేసుకోవడం, పైన ఉన్నటువంటి ప్రచండ భానుడి యొక్క తాపాన్ని అనుభవిస్తూ ధ్యానాదులు చేసుకోవడం, ఇది పంచాగ్నుల మధ్య ఉండి తపస్సు చేయడం అంటే. అటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు ఇతను ఈ గ్రీష్మ ఋతువు కాలంలో. అలానే హేమంత ఋతువు, శిశిర ఋతువు కాలాల్లో చలి ఎక్కువగా ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది. ఆ సమయాల్లో అతడు సరోవరాలలో మునిగి ఎటువంటి ఆహారము లేకుండా ఇంద్రియ నిగ్రహంతో ఘోరమైన తపస్సు చేసేవాడు. అంటే ఈయన సహజంగా ఉండేటువంటి వాతావరణ పరిస్థితులకు నిలబడి వాటికి విరుద్ధంగా ఇతను తపస్సు చేస్తూ ఉన్నాడనమాట. వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా. ఇది అందరూ చేయగలిగేటువంటి తపస్సు కాదు. ఎందుకంటే పంచాగ్నుల మధ్య ఉండి తపస్సు చేయడం అంటే చలికాలం చేయొచ్చు, కానీ ఎండాకాలం చేయడం కష్టం. అట్లానే బాగా చల్లగా మంచు ముద్దలాగా ఉన్నటువంటి నీటిలో మునిగి నిలబడి తపస్సు చేయటం అంటే ఎండాకాలంలోనో వర్షాకాలంలో చేయొచ్చు, కానీ చలికాలంలో చేయటం కుదరదు. అట్లా నీటి చుక్క ముట్టుకుంటేనే మన ఒళ్ళు ఎక్కడికక్కడ కొయ్యబారిపోతుందేమో అన్నట్లుగా ఉంటుంది. అక్కడికక్కడ చిల్లులు పడుతుందేమో ఆ చలికి అని చెప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది. అట్లా వాటన్నిటినీ విపరీతమైన వేడిని, చలిని తట్టుకుంటూ అతడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు.
ఎవరైనా సరే తపస్సు చేస్తున్నారు అంటే ఇంద్రుడికి ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అట్లాగే ఈ విశ్వరూపుడి పట్ల కూడా అతనికి అనుమానము భయము ఏర్పడింది. ఎందుకంటే తన సింహాసనాన్ని అధిష్ఠించడం కోసమే ఇతని విశ్వరూపుడు ఈ తపస్సు చేస్తున్నాడేమో అనుకున్నాడు. ఇప్పుడు ఇంద్రుడికి శతముఖుడు అనేటువంటి పేరు ఉంది. అంటే 100 యజ్ఞాలు చేసిన వాడు ఆ పదవిలో కూర్చుంటాడు. అందువల్ల ఎవరైనా యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు అంటే ఇంద్రుడికి సహజంగా భయమేసి ఆ పదవి ఎక్కడ పోతుందో, ఆ భోగభాగ్యాలు ఎక్కడ పోతాయో అని చెప్పి వాటిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. అందుకని అతని తపస్సును చెడగొట్టడానికి బయలుదేరాడు. ఎందుకంటే అలా వచ్చాడు, చూచాడు, చూచి ఇట్లా అనుకుంటున్నాడు, ఇతడు కనుక ఈ విధంగా తపశ్శక్తిని పెంచుకుంటూ పోతే నా ప్రాణాలకే ముప్పు వస్తుందేమో, అందువల్ల ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు అనుకున్నాడు. ఎందుకంటే శత్రువు బలాన్ని పెంచుకుంటూ ఉన్నప్పుడు తెలివైన వాడు ఎవడూ కూడా చూస్తూ ఊరుకోకూడదు అనుకున్నాడు. అని అనుకొని ఇతని యొక్క విశ్వరూపుడి యొక్క తపస్సును చెడగొట్టడానికి అనేక ఉపాయాలు పనుతూ ఉన్నాడు. అందులో భాగంగా ఊర్వశి, రంభ, మేనక, తిలోత్తమ, ఘృతాచి మొదలైనటువంటి దేవకాంతలందరినీ పిలిచి వాళ్ళ ఆట పాటలతోటి ఆ విశ్వరూపుని యొక్క తపస్సుని భంగం చేయమన్నాడు. తనకు ఆ విధంగా సహాయం చేయమని చెప్పి వాళ్ళను అర్థించాడు కూడా. అంటే మీరు ఈ సహాయం చేయకపోతే నాకు లాభం లేదు, నేను తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పి అంటాడు. అంటే మామూలుగా అతను దేవతలు రాజు, వాళ్ళు అతని కింద ఉండేవాళ్ళు అయినప్పటికీ అతను ఒక రకంగా ప్రాధేయపడ్డాడు వాళ్ళని. సరే వాళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళి తమ శక్తి మేర ఆట పాటలతోటి విశ్వరూపుడి యొక్క తపస్సునికి భంగం కలిగించాలని చెప్పి చూశారు. కానీ అతనిలో ఏమాత్రం చలనం లేదు. అనేక గంధర్వకాంతలు కూడా చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ విశ్వరూపుడు చాలా ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వాడిని చూస్తే ఒక మూగవాడు, గుడ్డివాడు, చెవిటివాడిలాగా ఉన్నాడు. కానీ వీళ్ళ ఆటపాటలకి అతనిలో ఏమాత్రం కూడాను చలనం కలగలేదు. వాళ్ళు ఆ విధంగా కొన్ని రోజులు ప్రయత్నం చేసి ఇక మన వల్ల తెమలదు అని చెప్పనుకొని వచ్చి ఇంద్రుడి దగ్గరికి వచ్చి చెప్పారు. అప్పుడు ఇంద్రుడు అనుకుంటాడు, సరే తనే వెళ్ళాలి అనుకుంటాడు. అతనిలో అసూయ కూడా వచ్చింది. ఆ అసూయ గుణం వల్ల ఇంద్రుడిలో విచక్షణా జ్ఞానం కూడా పోయింది. విచక్షణా జ్ఞానం అంటే ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అనేటువంటి భావనలు. సిగ్గు శరాన్ని విడిచిపెట్టేశాడు. లోకం నిందిస్తుందేమో అనే భయాన్ని కూడా వదిలేశాడు. తనలో ఉన్నటువంటి పాపబుద్ధి బాగా ప్రచరిల్లింది. అందువల్ల విశ్వరూపుణ్ణి చంపడానికే పూనుకున్నాడు. విసృజ్య లోకలజ్జాం స తథా పాప భయం భృజం చకార పాప బుద్ధిం తు తద్వధాయ మహీపదే అని చెప్పి అనుకొని ఇక వజ్రాయుధం తీసుకొని ఆ విశ్వరూపుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీ శిరస్కుణ్ణి చూచాడు. చూచి ఇలా అనుకున్నాడు,
ఇతను చాలా మంచివాడు, ఏ పాపం చెయ్యలేదు, నేను ఎట్లా చంపాలి ఇతనిని అని చెప్పి అనుకున్నాడు అని అతని అంతరంగం ప్రశ్నించింది ఇంద్రుని. కానీ అతనిలో ఉండేటువంటి దుర్బుద్ధి ఏం చేసిందంటే, ఇతడు శత్రువు, ఇతని తపోబలం కనుక ఇంకా పెరిగిపోతే నీ పదవికే ఎసరు వస్తుంది, అందువల్ల తొందరగా వాడిని చంపివేసేయి, శత్రువు లేకుండా చూసుకో అని చెప్పి ఇంద్రుల్లో ఉండేటువంటి దుర్బుద్ధి ప్రేరేపించింది. వెంటనే దుర్బుద్ధి కళ్ళే ఇతని మనసు వాలింది. దాంతో అతను ఏం చేశాడంటే వజ్రాయుధాన్ని తీసుకొని ఒక్కసారి అతని మీద విసిరేస్తాడు, ప్రయోగిస్తాడు. ఎమ్మటే ఆ త్రిశిరస్కుడి యొక్క తలలు తెగిపోతాయి. వాడు ఆ దెబ్బకు, వజ్రాయుధపు దెబ్బకు త్రిశిరస్కుడు ఒక కొండ శిఖరము కనుక ఒరిగిపోయినట్లుగా ఒరిగిపోతాడు. ఇంద్రుడు సంతోషపడతాడు. అక్కడ ఉండేటువంటి ఆశ్రమాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆహాకారాలు చేస్తారు. అంతేకాకుండా నిరపరాధి అయినటువంటి ఈ మహాతపస్సుని నువ్వు చంపావే, నువ్వు మహాపాపివి అంటూ ఈ దేవేంద్రుడిని అక్కడ తపోవనవాసులు తిట్టిపోస్తారు. అంతేకాకుండా చాలా చెడ్డవాడివి అన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ త్రిశిరస్కుడిని నువ్వు చంపావు, దాని యొక్క ఫలితాన్ని తొందరలోనే అనుభవిస్తావు అని కూడా శాపనార్థాలు పెడతారు. ఇక ఇట్లా ఉండగా ఈ త్రిశిరస్కుడి యొక్క కళేబరము ప్రాణం పోయినప్పటికీ అది ఇంకా ముఖంలో కానీ శరీరంలో కానీ కాంతిని, లావణ్యాన్ని పోగొట్టుకోవాలా, ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. ఇంద్రుడు చూసి ఒక్కసారి భయపడ్డాడు. కొంపదీసి ఇతను బతుకుతాడా ఏంటి అని చెప్పి దుఃఖపడి తనకు అతి సన్నిహితుడైనటువంటి తక్షుడు అనేటువంటి వాడిని పిలిచి వీడి తలలు ఖండించు అని చెప్పి అన్నాడు. ఎందుకంటే వీడి నేను వజ్రాయుధం ప్రయోగించినప్పటికీ బతికి ఉన్నట్లులాగానే ఉన్నాడు, వీడు బతకడానికి వీలేదు, చంపేయి అన్నాడు. ఆ తక్షుడు మాత్రము నీవు చెప్పిన పని నేను చెయ్యను అన్నాడు. అంతేకాకుండా ఇంద్రుణ్ణి అసహించుకున్నాడు కూడా. అంతేకాకుండా ఇటువంటి తపస్సుని నా గొడ్డలి ఖండించదు అని కూడా చెప్పాడు. నువ్వు చేసిందే చాలా తప్పుడు పని, ఇక నన్ను చేయమనేది ఇంకా తప్పుడు పని అని చెప్పి అంటాడు. అయినా చచ్చిన వాడిని ఇంకా చంపమంటావేమిటి అని చెప్పి కూడా అంటాడు. అంటూ ఇంకోటి కూడా అంటాడు, వాడి తలలు ఖండించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, అసలు నీ భయం ఏమిటో చెప్పు అని చెప్పి ఆ తక్షుడు ఇంద్రుడిని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు అంటాడు కదా, వీడు ఇంకా శరీరంలో ప్రాణాలు ఉన్నట్టు ఉన్నాయి, వీడికి ముఖం చూడు ఎట్లా ఉందో లావణ్యంగానే, వాడు బతుకుతాడేమో అని చెప్పి నాకు భయంగా ఉంది, అతను నాకు శత్రువు అవుతాడు, అందువల్ల అతను బతకడానికి వీల్లేదు, అందుకని అతన్ని తలలు ఖండించమని చెప్పి నిన్ను అడుగుతున్నాను అని చెప్పి అంటాడు. అప్పుడు ఇతను అంటాడు కదా, చాలా క్రూరమైన పని చేశావు, ఋషిపుత్రుడిని చంపావు, బ్రహ్మహత్యా పాతకం నీకు చుట్టుకుంటుంది, దాన్ని గురించి ఆలోచించవేమిటి అని చెప్పంటాడు. అప్పుడు ఇంద్రుడు అంటాడు కదా, బ్రహ్మహత్యా పాతకం వస్తే దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, అంతేగాని ఈ శత్రువు ఉండటానికి వీల్లేదు అంటాడు. అప్పుడు తక్షుడు అంటాడు, సరే నీకంటే పదవీ లోభం ఉంది, పదవిని కాపాడుకుంటానికి ఇటువంటి ఘోరమైన పని చేశావు, నువ్వు చెప్పినట్లు చేసినందువల్ల నాకు ప్రయోజనం ఏమిటి అని చెప్పి అంటాడు. అంటే అప్పుడు అంటాడు కదా, ఓ తక్షుడా,
నీకు కూడా ప్రయోజనం ఉండేట్లే చేస్తాను. ఏంటంటే యజ్ఞాలలో నీకు కూడా శాశ్వతంగా ఆవిర్భాగం వచ్చేట్లుగా చేస్తాను. యజ్ఞాలలో పశువులని బలిస్తుంటారు కదా, ఆ పశువుల యొక్క శిరస్సులు నీకు దక్కేట్లుగా చేస్తాను అని చెప్పంటాడు. అందువల్ల నీకు యజ్ఞాలలో ఆవిర్భాగాన్ని కల్పిస్తున్నాను కాబట్టి దానికి ప్రతిగా నీవు ఈ త్రిశిరస్కుడి యొక్క తలను ఖండించు అని చెప్పంటాడు. అంతేకాకుండా నువ్వు నాకు కనుక ఈ పని చేసి పెడితే నీకు ఆ పని చేస్తాను అని చెప్పంటాడు. అంతేకాకుండా నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాను, దాన్ని పోగొట్టుకోవాకు అని చెప్పి కూడా అంటాడు. అప్పుడు ఈ తక్షుడు కూడాను ఇంద్రుడు పెట్టినటువంటి ప్రలోభానికి లొంగుతాడు. ప్రలోభానికి లొంగిపోయి తన గండ్రగొడ్డలు తీసి 3 శిరస్సులను కూడాను ఖండించి వేస్తాడు. ఆ ఖండించి ఆ 3 శిరస్సులను కూడాను 3 పక్కలకు విసిరి వేస్తాడు. అలా విసిరి వేసినటువంటి ప్రాంతాల నుంచి అనేకమైనటువంటి పక్షులు పుట్టుకొచ్చాయి. ఈ వేదాలను అధ్యయనము చేసినటువంటి ముఖం నుంచి కముజు పిట్టలు అనేవి పుట్టినాయి. అంటే 3 తలకాయలు విసిరేసినప్పుడు 3 చోట్ల పడ్డాయి. అలా పడ్డప్పుడు వేదాలను అధ్యయనము చేస్తూ ఉండేటువంటి తల భాగము పడ్డ చోటు నుండి కముజు పిట్టలు అనేవి పుట్టాయి. అలానే దిక్కులను చూస్తూ ఉండేటువంటి ముఖం నుంచి తిత్తిరీ పక్షులు పుట్టాయి. అట్లాగే మధువును సేవించే ముఖం నుంచి పిచ్చుకలు పుట్టాయి. ఈ విధంగా 3 తలలు పడ్డటువంటి ప్రదేశాల నుండి 3 రకాలైనటువంటి పక్షులు పుట్టుకొచ్చాయి. ఈ దృశ్యాన్ని చూసి ఇంద్రుడు కూడాను ఇక తప్పనిసరిగా ఈ త్రిశిరస్కుడు చచ్చిపోయినాడు అని చెప్పి నిర్ణయించుకొని శత్రుశేషం పోయింది కాబట్టి, శత్రువు లేకుండా పోయినాడు కాబట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. తక్షుడు కూడాను తనకు ఆవిర్భాగము లభించింది కాబట్టి అతడు ఆనందంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకాన్ని మూటగట్టుకున్నాను కదా, దీనికి ఎటువంటి ప్రాయశ్చిత్తము చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇట్లా ఉంటుండగా ఈ త్వష్ట అనేవాడు ఉన్నాడు కదా, ప్రజాపతి, అతనికి ఇంద్రుడి మీద బాగా కోపం వచ్చింది. ఎందుకంటే తన కుమారుడైనటువంటి తిరస్కుడిని ఎటువంటి లోపం లేకుండానే, ఎటువంటి అపరాధం చేయకుండానే ఇంద్రుడు సంహరించాడు. అందువల్ల అతనికి దుఃఖము ఎక్కువైంది, కోపం కూడా ఎక్కువైంది. దాంతో ఏమంటాడంటే, ఓ ఇంద్రుడా, నా తపశ్శక్తి ఏంటో నీకు చూపిస్తాను. నిరపరాధి అయినటువంటి నా కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి నువ్వు చంపావు కాబట్టి నిన్ను చంపగలిగేటువంటి వాణ్ణి నేను ఇంకొకరిని కంటాను. అప్పుడు నీ పాపానికి తగినటువంటి ఫలాన్ని కూడా అనుభవిస్తావు అని చెప్పి అనుకొని ఆ నిర్ణయాన్ని, ఆలోచనని దృఢంగా సంకల్పంగా చేసుకున్నాడు. వెంటనే యాగాగ్నిని రగులుకొల్పాడు. అథర్వణం మంత్రాలతోటి అష్టరాత్ర హోమము అనేటువంటి హోమం చేశాడు. ఆ హోమం చేసేటప్పుడు ఆ హోమగుండం నుంచి పాపకోపముడు అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు. వాడిని చూసి త్వష్ట ఇలా ఆశీర్వదిస్తాడు. ఓ ఇంద్రశత్రు, నా తపశ్శక్తితో వృద్ధి పొందు. నువ్వు ఇంద్రుడిని శత్రువుగా కలిగినటువంటి వాడివి. నువ్వేం చేస్తావిగా, నా తపశ్శక్తితో నువ్వు చాలా అభివృద్ధిని పొందు అని చెప్పి ఆశీర్వదిస్తాడు.
క్షణాల్లోనే ఆ పాపకోపముడు చాలా పెద్దవాడైపోతాడు. తర్వాత ఇట్లా అంటాడు తండ్రితో, తండ్రి నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నీ దుఃఖానికి కారణం ఏంటో చెప్పు. నీ దుఃఖాన్ని నేను తొలగిస్తాను. ఎందుకంటే నా సమర్థతని గురించి నువ్వు ఆలోచించక్కల్లా. ఈ మహాసముద్రములో ఉన్నటువంటి నీటిని అంతటినీ కూడాను నేను ఆపోషణం పడతాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కొండలన్నింటినీ కూడాను పిండి పిండి చేయగలుగుతాను. అట్లాగే సూర్యమండలాన్ని అరచేతితోటి అడ్డుకోగలుగుతాను, అతని కాంతి భూమి మీదకి ఏమీ ప్రసరించకుండా. అట్లాగే దేవతలలో కూడాను ఇంద్రుడితో సహా అందరినీ నేను చంపేస్తాను. యమధర్మరాజును కూడా చచ్చిపోయేట్లుగా చేస్తాను. అంతేకాకుండా ఈ భూమండలాన్ని అంతటినీ కూడాను ఒక్కసారి పెకలించి సముద్రంలో పడేసి మునిగిపోయేట్లుగా చేస్తాను. తండ్రి నేనింత సమర్థుడను, నన్ను ఏం చేయమంటావో నువ్వు చెప్పు, నీ దుఃఖాన్ని నేను చూడలేను అని చెప్పి అంటాడు. వీడు చెప్పేటువంటి మాటలకి తొష్ట చాలా మురిసిపోతాడు. ఒరే నాయనా, వృద్ధినాత్ త్రాతు మధునా యస్మాత్ శక్తోసి పుత్రక తస్మాత్ వృత్ర ఇతి ఖ్యాతం తవ నామ భవిష్యతి. ఓ పుత్రుడా, వృద్ధినం అంటే దుఃఖం, త్రాణనం అంటే రక్షణ. నీవు నా దుఃఖాన్ని నుంచి నన్ను రక్షించావు కాబట్టి, కాపాడావు కాబట్టి నీకు వృత్రుడు అనేటువంటి పేరు పెడుతున్నాను అని చెప్పి అంటాడు. అంతేకాకుండా నీకు సోదరుడు ఒకడు ఉండేవాడు, శిరస్కుడు. వాడు గొప్ప తపస్వి, వేదాంగాలు చదువుకున్నటువంటి వాడు, గొప్ప పండితుడు. అతడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు అతన్ని చంపివేశాడు. కానీ నీ సోదరుడు ఏమైనా తప్పు చేశాడా అంటే అతడు ఎటువంటి తప్పు చేయలేదు. అంతేకాకుండా వజ్రాయుధాన్ని ప్రయోగించి చంపడమే కాకుండా అతని 3 శిరస్సులను కూడాను తక్షుడు అనేవాడి చేత ఖండింపజేశాడు. అందువల్ల నువ్వు నా కోరికను తీరుస్తానన్నావు కాబట్టి నువ్వు ముందు ఆ ఇంద్రుణ్ణి చంపేయి. ఎందుకంటే వాడికి సిగ్గు లేదు, ఎగ్గు లేదు, పాపం లేదు, బుద్ధికి అంతకన్నా లేదు, బ్రహ్మహత్య పాతకుడు వాడు. అటువంటి వాడిని నువ్వు చంపేసేయి అంటూ తన పుత్రశోకాన్నంతా కూడాను ఒక్కసారి సమర్థుడైనటువంటి ఈ వృత్రుడి ముందు వెళ్ళబోసుకున్నాడు త్వష్ట. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలను కూడాను ఈ వృత్రుడికి ఇచ్చాడు. కత్తి, శూలము, గద, తోమరము, పరిఘ, చక్రము, అలానే విల్లు, అక్షయ తునీరము, ఇటువంటి వాటన్నిటినీ కూడాను అతను ఇచ్చాడు. త్వష్ట తన కుమారుడికి ఇచ్చాడు, వీడికి వృత్రుడికి. అంతేకాకుండా శత్రువులు ఏమైనా ప్రయోగించినటువంటి ఆయుధాలు అతనికి తగలకుండా ఉండడం కోసము వృత్రుడికి మంచి దృఢమైనటువంటి కవచాన్ని కూడాను ఇచ్చాడు. ఆ తర్వాత అంటాడు, ఇక బయలుదేరు, ఇంద్రుణ్ణి చంపేయి అంటాడు. సరే, ఈ వేద పండితుల యొక్క ఆశీర్వాదాలను తీసుకున్నాడు. ఈ వృత్రుడు కూడాను ఒక దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించి దేవలోకం మీద యుద్ధానికి బయలుదేరాడు. ఇట్లా వృత్రుడు అనేటువంటి దానవరాజు అయినాడన్న సంగతి ఇంత మునుపు ఇంద్రుడి చేతిలో ఓడిపోయినటువంటి రాక్షసులందరికీ తెలిసింది. వాళ్ళు సంతోషంతో మనకి ఇప్పుడు ఒక గొప్ప నాయకుడు వచ్చాడు అని చెప్పి
ఈ వృత్రుడి యొక్క నాయకత్వంలోకి వాళ్ళందరూ కూడా వచ్చేశారు. ఇలా ఉండగా ఈ వృత్రుడి యొక్క సంగతి గూఢచారుల ద్వారా ఇంద్రుడికి తెలిసింది. ఏమని? ఈ త్వష్ట అభిచార హోమాన్ని చేశాడని, దానికి ప్రతిగా ఇంద్రుడిని జయించగలిగినటువంటి కుమారుణ్ణి పొందాడని, వాడే ఈ వృత్రుడు అని, వాడు యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడని అని చెప్పి ఆ ఇంద్రుడికి వాళ్ళ గూఢచారులు చెప్పడం జరుగుతుంది. అప్పుడు అతను కూడాను ఇక యుద్ధ ప్రయత్నాలు చేయాలి అనుకుంటూ ఉంటాడు ఇంద్రుడు. ఇంతలోకి నగరంలో ఉండేటువంటి కొంతమంది దేవతలు వస్తారు. ఓ ఇంద్ర, మనకి నగరంలో అపశకునాలు కనపడుతున్నాయి, కాకులు గద్దలు డేగలు అరుస్తూ ఉన్నాయి, పెంపుడు పక్షులు కూడాను అశుభమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నాయి, ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటివి అకారణంగా తమ కళ్ళ నుండి నీటిని కారుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా రాత్రిపూట రాక్షస స్త్రీలు ఏడుస్తూ మన దేవతల యొక్క భవనాలకు వెళ్ళి తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. అంతేకాకుండా మన గృహాలకు ఉన్నటువంటి పతాకాలు ధ్వజస్తంభాలు ఇవన్నీ కూడా తమంతా తామే నేల కొరిగిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా నల్లని వస్త్రాలు ధరించినటువంటి రాక్షస స్త్రీలు ఎవరో వికృతాకారాలతో ఇంటింటికి వెళ్ళి గృహ యజమానులు మీరు ఖాళీ చేసిపోండి అని చెప్పి బెదిరిస్తున్నారు. అట్లానే దేవకాంతలకు కూడాను చెడు కళలు వస్తూ ఉన్నాయి. ఎటువంటి కళలు అంటే రాక్షస స్త్రీలు కళ్ళలో కనబడి వీళ్ళని జుట్టు పట్టుకొని లాక్కోపోతున్నట్టుగా వస్తున్నాయి కళలు. ఈ విధంగా అనేక అపశకునాలు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇక ఇట్లా ఉండగా ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈ చారులను దూతలను పంపించి వస్తాడు. గురువు అయినటువంటి బృహస్పతిని దర్శించుకుంటాడు. ఈ చెడు శకునాలను వాటన్నింటినీ పోగొట్టమంటాడు. దేవతలకి మనశ్శాంతిని కలిగించమంటాడు. ఏదైనా చక్కటి ఉపాయం చెప్పండి, ఈ వృత్రుని గురించి ఇప్పుడు తప్పించుకునే మార్గము అని చెప్పంటాడు. అప్పుడు బృహస్పతి అంటాడు కదా, ఓ దేవేంద్ర, నీవేం చేశావు? ఏ పాపము ఎరుగునటువంటి మునికుమారుణ్ణి చంపావు. అది కూడా వాడు తపస్సు చేసుకుంటుండగా చంపావు, నెత్తి మీదకి తెచ్చుకున్నావు. అత్యుగ్ర పుణ్య పాపానాం ఫలం భవతి సత్వరం విచార్య ఖలు కర్తవ్యం కార్యం తద్భూతిమిచ్చత పరోపతాపనం కర్మ న కర్తవ్యం కదాచన న సుఖం విందతే ప్రాణి పరపీడాపరాయణ. ఓ దేవేంద్ర, పుణ్యం కానీ పాపం కానీ ఎక్కువగా కనుక చేసి ఉన్నట్లయితే వాటి ఫలాలను కూడాను చాలా తొందరగా అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఏదైనా పని చేయబోయే ముందు బాగా ఆలోచించి ఆ పనిని చేయాలి. ఇప్పుడు నువ్వు ఆ మునికుమారుణ్ణి తపస్సు చేసుకుంటున్న వాడిని చంపావు. నువ్వు చేయబోయే ముందు నన్ను సలహా అడిగావా? లేకపోతే ఎవరినైనా సలహా తీసుకున్నావా? ఇప్పుడు చేసేదంతా చేసి పాపపు పనులు చేసి నాకు మనశ్శాంతిని కల్పించమని నన్ను ప్రాధేయపడితే నేనేమి చేయగలుగుతాను అని చెప్పంటాడు. నువ్వేం చేశావు? ఎటువంటి తప్పులు లేనటువంటి నిరపరాధిని చంపేశావు. నువ్వు మోహానికి లోభానికి లొంగిపోయి ఆ పని చేశావు. బ్రహ్మహత్యా పాతకాన్ని మూటగట్టుకున్నావు.
దానివల్లనే ఇప్పుడు ఇటువంటి ఫలితం కలుగుతున్నది. అందువలనే వృత్రుడు అనేటువంటి రాక్షసుడు పుట్టాడు. ఏ ఆయుధాలు కూడా అతని దగ్గర పనిచేయవు. ఎందుకంటే నీ వజ్రాయుధాన్ని మించినటువంటి ఆయుధాలు అతని దగ్గర ఉన్నాయి. వాటిని అతని తండ్రి అయినటువంటి స్పష్ట తపశ్శక్తితోటి సృష్టించి ఇచ్చాడు. అవి కూడా ఎందుకు ఇచ్చాడు? నిన్ను చంపడం కోసం మాత్రమే ఇచ్చాడు. ఇట్లా ఇంద్రుడు బృహస్పతి మాట్లాడుకుంటున్న సందర్భంలోనే పెద్ద కోలాహలం వినపడింది. యక్షులు, గంధర్వులు, కిన్నరులు, మహర్షులు వీళ్ళందరూ కూడాను ఈ దేవలోకాన్ని విడిచి పారిపోతున్నారు. వృత్రాసురుడు అనేవాడు దేవలోకం మీద దండయాత్రకు వస్తున్నాడని తెలుసుకొని అప్పుడు ఇతను ఏం చేశాడంటే ఇంద్రుడు అష్టదిక్పాలకులను సకల సేనాపతులకు కూడాను కబురు పెట్టాడు. వస్తువులను రమ్మన్నాడు, రుద్రులను రమ్మన్నాడు, అశ్వినులను రమ్మన్నాడు, సూర్యచంద్రులను అందరినీ కూడా రమ్మని మీ సేనలతోటి యుద్ధానికి బయలుదేరండి అని చెప్పి ఆదేశించాడు. క్షణాల్లో వాళ్ళందరూ కూడా యుద్ధానికి సంసిద్ధులై వచ్చారు. ఇంద్రుడు కూడా ఐరావతాన్ని అధిష్ఠించి వజ్రాయుధాన్ని పట్టుకొని దేవసేనకి ముందు నిలబడి ఉన్నాడు. వృత్రుడికి ఎదురుగా నిలబడ్డాడు. ఈ వృత్రుడు సమస్త సేనతోటి మానసా నదికి ఉత్తర తీరంలో ఉన్నాడు విడిది చేసి. ఇంద్రుడు కూడా అక్కడికి వెళ్ళాడు. 100 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది వాళ్ళ ఇద్దరి మధ్య. ఈ అష్టదిక్పాలకులు వీళ్ళందరూ కూడాను ఒకళ్ళని చూసి ఒకళ్ళకి యుద్ధం చేయలేంలే అని చెప్పి యుద్ధరంగం నుంచి పారిపోయారు. చివరికి ఇంద్రుడే మిగిలాడు. ఇంద్రుడు కూడా ఏం చేశాడంటే నేను ఒక్కడి నుండి ఏం చేయగలుగుతాను అని చెప్పి అతను కూడాను యుద్ధరంగాన్ని విడిచి పారిపోయాడు. ఈ వృత్రుడు ఇక విజయ గర్వంతో ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగినటువంటి సంఘటనల గురించి తండ్రి అయినటువంటి స్పష్టకు చెప్తాడు. అతడు కూడా చాలా సంతోషపడతాడు. అంతేకాకుండా ఆ ఐరావతాన్ని కూడా బంధించి తీసుకొని వెళ్తాడు. ఇంకోటి, భయపడి పారిపోతున్న వారిని చంపకూడదు కాబట్టి నేను ఇంద్రుడిని చంపకుండా వదిలేశాను అని చెప్పి కూడా చెప్తాడు తండ్రితో. ఈ మాటలన్నీ కూడా త్వష్టకు చాలా ఆనందం కలిగింది. ఓ వృత్రాసురా, నేను ఇప్పుడు నిజంగా సంతానం కలిగిన వాడిని అయ్యాను, పుత్రుణ్ణి కలిగిన వాడిని అయినాను. ఎందుకంటే నా కోరిక నువ్వు నెరవేర్చావు కాబట్టి. కానీ ఇంకో పని కూడా నువ్వు చేయవలసి ఉంది. అదేంటంటే నువ్వు స్థిరంగా ఒక ఆసనంలో కూర్చొని బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయి, ఆయనను మెప్పించు, ఆయన ద్వారా అమరత్వాన్ని వరంగా పొందు. అమరత్వము అంటే ఇక ఎప్పుడు చావు అనేది ఉండదు. ఇక చావే లేని వాడికి ఇక పుట్టుక అనేది ఇక అసలు ఉండదు. అప్పుడు ఏం చేస్తావండి, నువ్వు శాశ్వతంగా ఉంటావు కాబట్టి చెడ్డవాడైనటువంటి ఇంద్రుడిని చంపేశాయి. ఇది నా కోరిక. అయితే తపస్సు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇంద్రుడు బట్టి జిత్తుల మారివాడు. ఎవరైనా తపస్సులు చేస్తుంటే వాటిని భంగపరుస్తూ ఉంటాడు. అలా భంగపరిచే వాడిలో ఇంద్రుడికి ఇంద్రుడే సాటి. ఇంకొకడెవడు కూడా అంతటి వాడు ఉండడు మోసం చేయటంలో, ఇతరుల తపస్సులను భంగం చేయటంలో. అందువల్ల ఏనాడు అతను నమ్మవాకు. నేను చెప్తున్న విషయం గుర్తుంచుకో, తపస్సు మొదలుపెట్టు. అంతేకాకుండా తపస్సు వల్ల మానవుడు సాధించలేనిది ఏదీ ఉండదు. రాజ్యభోగాలు, సకల సంపదలు, బుద్ధి వైభవాలు, యుద్ధంలో విజయాలు,
ఇవన్నీ కూడాను తపస్సు ద్వారానే కలుగుతాయి. కాబట్టి నీవు ఈ సమయంలో తప్పనిసరిగా తపస్సు చెయ్యి అని చెప్పంటాడు. అంతేకాకుండా అటువంటి వరాన్ని అమరత్వాన్ని పొంది ఈ పాపిష్టి ఇంద్రుడిని చంపేయి. ఎందుకంటే వీడు నిరపరాధి అయినటువంటి వాడిని, తపస్సు చేసుకుంటున్నటువంటి వాడైనటువంటి విశ్వరూపుణ్ణి చంపి నాకు పుత్రశోకాన్ని కలుగజేశాడు. అందువల్ల ఈ దుష్టుడైన ఇంద్రుడు ఉండటానికి వీలేదు, వాడు చావాల్సిందే. అందువల్ల వాడిని చంపేసేయి అని చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే ఇంద్రుడిని చంపుతావో అప్పుడే నాకు పుత్రశోకం పోతుంది అని చెప్పి కూడా చెప్పాడు. ఇక ఇట్లా ఉంటుండగా ఇక వృత్రుడు కూడాను తండ్రి మాటను పాటించి వెంటనే గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఒక శిఖరం చేరాడు. అక్కడ పవిత్రమైన నదిలో స్నానం చేసి దర్భలు పరుచుకొని తనకు స్థిరంగా కూర్చొని తపస్సు చేసుకుంటానికి ఏ ఆసనం అయితే వీలుగా ఉంటుందో ఆ ఆసనం వేసుకొని కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. దానికి యోగ మార్గాన్ని అనుసరించాడు అతను. ఆహారాన్ని నీటిని కూడాను వదిలివేశాడు. ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది, వృత్రుడు ఇలా తపస్సు చేసుకుంటున్నాడు అని. మళ్ళీ తపస్సు భంగపరుద్దామనుకున్నాడు. ఈసారి ఏం చేశాడంటే గంధర్వులను, యక్షులను, కిన్నరులను, పన్నగులను, సర్పజాతి వాళ్ళని, విద్యాధరులను మొదలైన వారి అందరినీ కూడాను ఈ వృత్రుని మీదకి ప్రయోగించి వాడి యొక్క తపస్సు, వృత్రుని యొక్క తపస్సు భంగం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ వాడు ఏమాత్రం కూడాను వృత్రుని తపస్సు భంగం చేయలేకపోయారు. ఈ ఇంద్రుని ఉపాయము పారలేదు. వృత్రుడు మాత్రం నిశ్చలంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా వృత్రుడు బ్రహ్మదేవుని గురించి 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతను బ్రహ్మదేవుడు కూడా సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఒక్కసారి వృత్రుడు కూడాను తన తపస్సు ఫలించినందుకు చాలా ఆనందపడ్డాడు. లేచి వినయంగా బ్రహ్మదేవుడికి నమస్కార ప్రదక్షిణాలు చేశాడు. చేసి ఇట్లా అంటాడు, ఓ బ్రహ్మదేవా, నాకు చిన్న కోరిక ఉంది. లోహం కానీ కొయ్య కానీ మొదలైన వాటితో ఏర్పాటు చేసినటువంటి ఏ ఆయుధాలతో కూడాను నాకు చావు ఉండకూడదు. అటువంటి వరాన్ని నాకు ఇవ్వు అంటాడు. ఇంకొకటి ఏంటంటే యుద్ధరంగంలో యుద్ధం చేస్తూ ఉంటే సాధారణంగా వీరుల యొక్క బలం సన్నగిలుతూ ఉంటుంది. నాకు అట్లా కాకుండా యుద్ధము చేస్తున్న కొద్దీ నాలో బాగా బలము పరాక్రమము పెరిగేట్లుగా కూడా వరం ఇవ్వు అంటాడు. అంటే 2 వరాలని కోరుకున్నాడు. ఒకటి, మానవ నిర్మితమైనటువంటి ఏ ఆయుధము చేతిలో చావకూడదు, మానవులు కానీ దేవతలు కానీ ఎవరైనా కానీ. అట్లాగే యుద్ధం చేస్తున్నప్పుడు నా బలం పెరుగుతూ ఉండాలి కానీ బలం తగ్గకూడదు అని చెప్పి కూడా కోరాడు. ఈ 2 రకాల కోరికలను కూడాను ఇస్తాడు. ఎవరు? బ్రహ్మదేవుడు ఇస్తూ ఇలా అంటాడు, నా శుష్కేన నా చాద్రేణ నా పాషాణేన దారుణ భవిష్యతి చ తే మృత్యురితి సత్యం బ్రవీమ్యహం. వృత్రాసురుడా, నువ్వు అనుకున్నట్లుగా నీ కోరిక నెరవేరుతుంది. ఎండిపోయింది కానీ, తడిసింది కానీ, దాచితో నిర్మించింది కానీ, కొయ్యతో నిర్మించింది కానీ
ఏ లోహంతో తయారైంది కానీ అయినా ఏ ఆయుధంతో కూడా నీకు చావు ఉండదు, సంతోషమే కదా అని చెప్పి అంతర్ధానమవుతాడు. ఈ వృత్రుడు కూడా బ్రహ్మ ఇచ్చినటువంటి వరానికి సంతోషపడిపోయి ఇంటికి వెళ్తాడు. తన తండ్రికి చెప్తాడు. తండ్రి అయినటువంటి త్వష్ట కూడాను చాలా ఆనందాన్ని పొందుతాడు. కుమారా, నీకు శుభమవుతుంది. ఇదిగో మన శత్రువు ఉన్నాడు కదా దేవేంద్రుడు, వాడు పరమ పాపాత్ముడు, వాడిని వెంటనే చంపేసి నాకు ఆనందాన్ని కలిగించు అంటాడు. అంతేకాదు, నువ్వేం చేయాలి, ఆ ఇంద్రుడిని చంపేయాలి, ఆ ఇంద్ర పదవిలో నువ్వు కూర్చోవాలి. అలా నువ్వు కూర్చొని ఉన్నప్పుడు నేను చూడాలి, అప్పుడే నా మనసులోని బాధ పోతుంది అని అంటాడు. అని నాయనా, జీవతో వాక్యకరణాత్ క్షయాహే భూరి భోజనాత్ గయాయాం పిండదానాచ త్రిభి పుత్రస్య పుత్రదా. ఓ కుమారా, కొడుకు అనేవాడు తండ్రి బ్రతికున్నంత కాలము తండ్రి చెప్పిన మాటను పాటించాలి, చేయమన్న పనిని చేస్తూ ఉండాలి. వృద్ధాప్యంలో తండ్రిని పోషించాలి. అంతేకాకుండా తండ్రి గతించిన తర్వాత ఏం చేయాలి, అతడి పేరుతోటి అన్నదానాలు విరివిగా చేయాలి. అంతేకాకుండా గయలో పిండ ప్రదానం చేయటం కూడా చేయాలి. ఈ మూడు కూడాను ఉత్తమ పుత్రుడు అనేటువంటి వాడు చేయదగినటువంటివి. అట్లా చేసిన వాడే కొడుకు అనిపించుకుంటాడు. అందువల్ల నా మాట ప్రకారం నువ్వేం చేస్తావంటే, ముందు ఇంద్రుణ్ణి జయించు, సంహరించు, ఆ సింహాసనాన్ని అధిష్ఠించు అని అంటాడు. అంతేకాకుండా నా పెద్ద కొడుకున్నాడే విశ్వరూపుడు, త్రిశిరస్కుడు, వాడిని ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే వాడు దుర్మార్గుడు కాదు, చాలా మంచి శీలం కలిగిన వాడు, సత్యవాది, గొప్ప తపస్వి, వేదవేత్త. ఎటువంటి అపరాధం లేకుండానే వాడిని చంపేశాడు ఇంద్రుడు. అందుకని నా పుత్రశోకానికి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అని అంటాడు. అందువల్ల నువ్వు ఇంద్రుడిని చంపేసేయి అంటాడు. ఈ తండ్రి మాటలు వింటూనే వృత్రుడు ఏం చేస్తాడంటే ఒక్కసారి రథాన్ని అధిరోగిస్తాడు, ఇంద్రలోకం మీదకి దండయాత్రకి బయలుదేరతాడు. ఆ వార్తను ఇంద్రుడికి కూడా తెలుపుతాడు. అంతేకాకుండా ఇంద్రుడిని చంపుతాను, వాడి రాజ్యం ఆక్రమిస్తాను అని ప్రతిజ్ఞ కూడా చేస్తాడు వృత్రాసురుడు. ఈ విషయమంతా కూడాను అతనికి తెలుస్తుంది ఇంద్రుడికి. అతను కూడాను అష్టదిక్పాలకులతో కూడినటువంటి సకల సైన్యాలను కూడాను సన్నద్ధం చేసుకుంటాడు. ఇంద్రుడు గృధ్ర వ్యూహము అనే దాన్ని పన్నుతాడు. అంటే శకట వ్యూహము, పద్మం వ్యూహము, అలాగనే ఈ గృధ్ర వ్యూహము అనేటువంటి దాన్ని కూడాను పన్నుతాడు. ఇక్కడ ఎవరు? ఇంద్రుడు. వృత్రుడు వచ్చాడు. ఇంద్రుడికి వృత్రుడికి సరాసరి యుద్ధం జరిగింది, ద్వంద్వ యుద్ధం జరిగింది. ఆ సమయంలో వృత్రుడు ఏం చేశాడంటే హఠాత్తుగా ఇంద్రుడి ముఖం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దాన్ని తాళలేక ఏం చేశాడంటే ఆ దెబ్బను తాళలేక ఇంద్రుడు కాస్త తూలిపడ్డాడు. అతడు మళ్ళీ తేరుకునే లోపల వృత్రుడు ఏం చేశాడంటే ఇంద్రుడిని బంధించేసి అతన్ని గుప్పిట పట్టుకొని అతన్ని నమిలి మింగాలి అని నోట్లో వేసుకున్నాడు. ఇక దేవతలందరికీ కూడా భయం వేసింది. ఎందుకంటే ఈ వృత్రాసురుడు ఇక ఇంద్రుడిని మింగుతున్నాడు, మింగి చంపేస్తున్నాడని. దాంతో ఏం చేయాలా అని అనుకున్నారు. సరే, ఈ దృశ్యాన్ని చూసి త్వష్ట కూడా ఆనందంతో కేరింతలు కొట్టాడు.
అబ్బా మా అబ్బాయి ఇప్పటికి ఈ ఘనకార్యం చేస్తున్నాడు అని ఇక ఎప్పుడైతే ఈ వృత్రుడు తన నోటిని పెద్ద కొండ గుహలాగా తెరిచాడు, ఇంద్రుణ్ణి పట్టి గుప్పిట పట్టి వాడిని ఆ నోట్లో పెట్టుకున్నాడు, నోరు మూసాడు, ఇక నవలబోతున్నాడు. ఆ సమయంలో వీళ్ళకి దేవతలకి అందరికీ భయం వేసి ఏం చేయాలని బృహస్పతిని అడిగారు. అయ్యా ఇట్లా మన దేవుడు అయిపోతున్నాడు, ఇప్పుడు మన అతన్ని కాపాడుకోవాలి, మనకు మార్గం ఏమిటి అని చెప్పి అడుగుతారు. ఆయన అంటాడు కదా, నేను మాత్రం ఏం చేయగలుగుతాను, నేను ఏమి చేయలేని స్థితిలోనే ఉన్నాను అంటాడు. అదే సందర్భంలో ఈ దేవతలందరికీ కూడా ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే మహాబలశాలిని అయినటువంటి జృంభికను సృష్టిస్తారు. జృంభిక అంటే ఆవులింత. ఆమెను సృష్టించి వృత్రుడి మీదకి వదులుతాడు. వదిలితే చూడండి, అసృజంత మహాసత్వాం జృంభికాం రిపునాశినీం తతో విజృంభమానః స వ్యావృతాస్యో బభూవః. ఆ విధంగా ఆ జృంభికను సృష్టించి ఆ వృత్రాసుడి మీదకి పంపిస్తారు. ఆ విధంగా ఎప్పుడైతే వృత్రుడిని ఈ జృంభిక ఆవహించిందో ఆ వృత్రుడికి పెద్ద ఆవలంత వచ్చింది. అందువల్ల వాడు ఏం చేశాడంటే నోటిని పెద్దగా తెరిచాడు ఆవులిస్తూ. ఆ సమయంలో ఇంద్రుడు ఏం చేశాడంటే సూక్ష్మ రూపంతో వాడి నోట్లోంచి బయటకు వచ్చేశాడు. ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డాడు ఇంద్రుడు. ఆనాటి నుంచే మన లోకంలో మన ప్రాణులన్నీ కూడాను ఆవులించడం మొదలుపెట్టినట. అంత మునుపు వీటికి ఆవులింత అనేది తెలియదుట అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత దేవతలకి ఈ వృత్రాసురుడికి కొన్ని వందల సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. సకల లోకాలకు కూడాను భయంకరంగా రోమాలు నిక్కపడుచుకునేట్టుగా ఆ యుద్ధం జరుగుతున్నది. సమస్త దేవతలందరూ ఒకవైపు ఉన్నారు, వృత్రాసురుడు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. ఇట్లా ఉంటుండగా యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ వృత్రాసురుడి యొక్క బలము రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వర ప్రభావం. ఇలా వృత్రుడికి బలము తేజస్సుకి పెరిగిపోతూ ఉంటే ఇంద్రుడు భయపడిపోయాడు. మిగతా దేవతలు కూడా భయపడ్డారు. వాళ్ళందరూ నిస్సహాయులై యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోయారు. చివరికి చెట్టుకొకరు పుట్టుకొకరు అడవులకి వెళ్ళిపోయారు. ఈ వృత్రుడు స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఐరావతము, ఉచ్చైశ్రవము, దివ్య విమానాలు, నందనవనము మొదలైనటువంటి నందనవనము లాంటి ఉద్యానవనము, కామధేనువు, ఈ దేవతా స్త్రీలు అందరూ కూడాను ఈ వృత్రుడికి అధీనమైపోయారు. దేవతలందరూ కూడాను వాళ్ళ భాగభాగ్యాలు వదులుకొని కొండల్లో గుట్టల్లో ఉంటే ఈ వృత్రాసురుడు మాత్రము స్వర్గలోక సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. మదంతో గర్వంతో ఉన్నాడు. అతని తండ్రి అయినటువంటి త్వష్టకు కూడాను చాలా సంతోషంగా ఉంది. అతడికి ఆనందము అంతా ఇంత అని లేదు. ఎందుకంటే ఇంద్రుడి మీద పగ కసి తీరాయి. కాలం గడుస్తూ ఉంది. ఇలా ఉంటుండగా మళ్ళీ వీళ్ళకి ఆలోచన వచ్చింది దేవతలకి, ఎట్లా వృత్రుడి మీద ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి, మళ్ళీ దేవరాజ్యాన్ని ఎట్లా తిరిగి పొందాలి అని చెప్పి మళ్ళీ ఒకరికొకరు కలుసుకొని చివరికి అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి విష్ణుమూర్తికి శివుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి విష్ణుమూర్తిని ఆశ్రయించారు. ఆ
ఆ విష్ణుమూర్తిని పురుష సూక్తంతో స్తుతించారు ఈ దేవతలు. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు కదా, ఏంటి మీరందరూ కూడా ఇట్లా కట్టకట్టుకొని వచ్చారు, ఇంద్రుడు బ్రహ్మ మహేశ్వరుడు మీరందరూ వచ్చారంటే ఏదో కారణం ఉండి ఉంటుంది, ఎందుకు వచ్చారు చెప్పండి అంటారు. అప్పుడు ఈ దేవతలకి దుఃఖంతో నోరు కూడా పెగల్లేదు. సర్వార్థతత్వవిత్ ప్రేమ భరోద్భ్రాంత. కళ్ళల్లో నీళ్లు కుప్పుకుంటున్నటువంటి దేవతలను చూసి అన్నీ తెలిసినటువంటి వాడైనటువంటి విష్ణుమూర్తికి వాళ్ళ పట్ల, దేవతల పట్ల జాలి ప్రేమ కలిగాయి. ఏమిటి మీరు ఎందుకు అంత మౌనంగా ఉన్నారు, మంచో చెడో శుభమో అశుభమో ఏది జరిగిందో చెప్పండి, మీరు అనుమానించొద్దు, మీ దుఃఖాన్ని తొలగించడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి మళ్ళీ అంటాడు విష్ణుమూర్తి. అప్పుడు వాళ్ళు కూడా ఏమంటారంటే, పూర్వకాలంలో బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించి ఇంద్రుణ్ణి కాపాడావు, అట్లానే అమృతాన్ని దైత్యులకి అందకుండా దేవతలకే చెందేట్టుగా చేశావు, అంతకన్నా కూడా ఇప్పుడు పెద్ద ఆపద వచ్చింది, ఈ వృత్రాసురుడు ఉన్నాడు, ఇప్పుడు వీడి బాధ తట్టుకోలేకపోతున్నాము, ఈ వృత్రాసురుడిని బాధ నుండి మమ్మల్ని కాపాడవలసింది అని చెప్పి అంటారు. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు కదా, మీకు మేలు చేయటమే నాకు ప్రధాన బాధ్యత, ఇందుకోసం అని చెప్పి అవశ్యం కరణీయం మే భవతాం హితమాత్మనా బుద్ధ్యా బలేన చార్థేన ఏన కేన చలేన వా. ఓ దేవతలారా, మీకు మేలు చేయటమే, శ్రేయస్సు కలిగించడమే నా ప్రధాన కర్తవ్యం. దీనికోసం అని చెప్పి నా బుద్ధిని, నా బలాన్ని, నా సంపదను కూడా ఉపయోగిస్తాను. అంతేకాదు అవసరమైతే మోసాన్ని కూడాను ప్రయోగించి శత్రువుని చంపుతాను, మీకు జయం కలిగేట్టుగా చేస్తాను అని చెప్పి అంటాడు. ఈ విధంగా ఆలోచించారు. యుద్ధంలో 4 ఉపాయాలు ఉంటాయి: సామము, దానము, భేదము, దండము. ఇక్కడ ఇతని పట్ల దానము అనే ఉపాయం పనిచేయదు, భేదము అనే ఉపాయం పనిచేయదు, దండము అనే ఉపాయం పనిచేయదు. ఇప్పుడు మీరేం చేయాలంటే, సామము అంటే మంచిగా మాట్లాడి అతనితో స్నేహం చేస్తూ మిత్రులుగా ఉంటూ అనుకూలుగా ఉంటూ సమయం చూసుకొని అతని మీద మనము చర్య తీసుకోవాలి, అతన్ని చంపివేయాలి. ఆ విధంగా మీరు ఆలోచించండి అని చెప్పంటాడు. అట్లా చేస్తే దీనికోసం ఏంటంటే, మీరు దేవతలు పోయి వృత్రుడిని ఆశ్రయిస్తే వృత్రుడు నమ్మడు మిమ్మల్ని. అందుకని మీరు ఏం చేయాలి, మహర్షులను కూడా వెంట పెట్టుకొని వెళ్ళి వాళ్ళ మధ్యవర్తిత్వంలో మీరు వృత్రాసురుడితోటి సంధి చేసుకోవాలి, సంధి జరిగేట్టుగా చూడాలి దేవతలకి ఈ వృత్రాసురుడికి అని చెప్పి చెప్తాడు. చెప్పి, ఎందుకంటే సాధారణంగా మోసం చేసి చంపడం అనేది తప్పే, కానీ పరాక్రమము ద్వారా చంపడానికి వీలు లేనటువంటి శత్రువుని చంపడానికి మోసాన్ని ఆశ్రయించవచ్చు అని చెప్పి అంటాడు. అందువల్ల ఇక్కడ మనకి ఇది ఒక్కడే మార్గం ఉంది అని చెప్పి కూడాను అంటాడు. అని అంతేకాకుండా మీరు మహాదేవి అయినటువంటి పరదేవతను కూడాను ప్రార్థించండి, స్తోత్ర మంత్రాలతోటి ఆమెను శరణు వేడండి. ఆ యోగమాయ కూడా మనకు సహాయం చేస్తుంది. ఎందుకంటే ఆ పరదేవత మనకి సహాయం చేయకపోతే మనము ఏ పని కూడా చేయలేము. ఇప్పుడు నేనున్నాను, మధుకైటభులను చంపాను అంటే ఆ పరదేవత యొక్క అనుగ్రహం వల్లనే ఆ పని చేయగలిగాను. అప్పుడు ఆ పరదేవతని నేను ఉపాసించాను, అందువల్ల ఆ పని చేయగలిగాను. అందువల్ల మీరు కూడా పరదేవతని ఆశ్రయించండి, ఉపాసించండి.
ఆమె అనుగ్రహం కనుక ఉంటే మీరు శత్రువుని తప్పగా జయించగలుగుతారు. ఆమె ఏం చేస్తుంది? వృత్రుడికి మోహాన్ని కలుగజేస్తుంది. ఎటువంటి మోహాన్ని కలుగజేస్తుంది? సహజ శత్రువులైనటువంటి దేవతల పట్ల ఒక సుముఖ భావాన్ని, మిత్రత్వ భావాన్ని కలిగేట్లుగా అమ్మవారు వాడిని మోహపరుస్తుంది. వాడు ఎప్పుడైతే అలా మోహితుడవుతాడో వాడిని చంపడం తేలికవుతుంది. ప్రసన్నాయాం పరాంబాయాం సర్వం సాధ్యం భవిష్యతి, నో చేన్మనోరథావాప్తిర్న కస్యాపి భవిష్యతి. అసలు అమ్మవారు కనుక ప్రసన్నురాలైతే ఏదైనా సరే మనం తేలికగా సాధించుకోగలుగుతాం. ఆమె అనుగ్రహం కనుక లేకపోతే దేనిని కూడాను మనం సాధించలేము. మన ప్రయత్నం ఏది కూడాను ఫలించదు. ఎందుకంటే ఆవిడ అంతర్యామి, అన్నిటికి కూడా ఆమె కారణురాలు అని చెప్పి అంటాడు. అంతేకాకుండా మీరందరూ కూడాను సాత్విక భావాలతోటి పరదేవతను ఉపాసించండి. ఎందుకంటే బలవంతులైనటువంటి శత్రువులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అమ్మవారిని ఆరాధించడం ఒక్కటే మార్గం. అమ్మవారి కరుణ ఉండాలి. అందువల్ల మీరు కూడా నేటి నుండే శ్రీమాతను ఉపాసించండి, కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పి విష్ణుమూర్తి దేవతలకు చెప్తాడు. అప్పుడు దేవతలు కూడాను అమ్మవారిని అనేక రకాలుగా స్తుతి చేస్తూ వృత్రే దయా తవయది ప్రతిథా తథాపి జహ్యే నమాసు జన దుఃఖకరం ఖలం చ పాపా సముద్ధర భవాని శరైః పునానా నో చేత్ ప్రయాస్యతి తమోనను దుష్టబుద్ధి. అమ్మా, వృత్రాసురుడి మీద నీకు దయ ఉండవచ్చు, అతడికి మేలు చేయాలి అనేటువంటి భావం కూడా నీకు ఉండవచ్చు. కానీ ఆ వృత్రాసురుడిని వెంటనే చంపడమే అతనికి నీవు చేసే మేలు అవుతుంది. ఎందుకంటే అతడు జనాలందరికీ కూడాను దుఃఖాన్ని కలిగించేటువంటి వాడు, నీచుడు, పాపాత్ముడు, చెడు బుద్ధి కలవాడు. నువ్వు కనుక ఇప్పుడు దయదలిచి వాడిని కనుక చంపకపోతే వాడు ఇంకా పాప పనులు చేస్తాడు, ఇంకా ఘోర పాపంలో కూరుకోపోతాడు. అందువల్ల వాడి మీద నీకు దయా స్వభావం ఉన్నప్పటికీ వాడిని చంపేసేయమ్మా. నీ చేతిలో నీ బాణాలతో కనుక వాడు చచ్చాడంటే వాడి పాపాలన్నీ పోయి పవిత్రుడవుతాడు అని చెప్పి అంటారు. ఈ విధంగా రకరకాలుగా అమ్మవారిని దేవతలు స్తుతిస్తే ఆమె కూడా ప్రసన్నరాలవుతుంది. ఇట్లా అంటుంది, ప్రసన్నరాలైతే ఇంకా కూడా ఇట్లా అంటారు. వాళ్ళకి ప్రత్యక్షమైంది అమ్మవారు అడుగుతుంది, ఏమిటి పని, నన్ను ఎందుకు పిలిచారు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వాళ్ళు అంటారు కదా, అమ్మా, దేవతలందరినీ పీడిస్తున్నటువంటి ఈ వృత్రాసురుని సమ్మోహపరుచు, అతడు దేవతలను నమ్మేటట్లుగా చెయ్యి, అతడిని సంహరించే ఆయుధానికి తగిన బలాన్ని శక్తిని కూడా నువ్వు ఇవ్వు, దాంతో అతడు చచ్చిపోయేట్లుగా చూడు అని చెప్పి దేవతలు కోరుతారు అమ్మవారిని. అప్పుడు అమ్మవారు కూడాను దేవతల యొక్క ఈ కోరికను, అభ్యర్థనను అంగీకరిస్తుంది. వెంటనే అంతర్ధానమైపోతుంది. దేవతలు కూడా చాలా సంతోషపడి తమ తమ నిలయాలకు వెళ్ళిపోతారు. ఇక రేపు ఋషుల మధ్యవర్తిత్వంలో ఈ వృత్రాసురుడికి దేవతలకి సంధి కుదురుతుంది. ఆ తర్వాత అవకాశం కోసం చూసుకుంటూ దేవేంద్రుడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో, విష్ణువు యొక్క అనుగ్రహంతో ఆ వృత్రాసురుని చంపడం అనేది జరుగుతుంది. అది రేపటి మన ప్రవచన సమయంలో చెప్పుకుందాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అపరాధ సహస్రాణి క్రియంతే హనిశం మయా దాసోయమితి మా మత్వా క్షమస్వ పరమేశ్వరీ. అపరాధ సహస్రాణి క్రియంతే అనిశం మయా దాసోయమితి మా మత్వా క్షమస్వ పరమేశ్వర. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.